లైఫ్లో చాలా మందికి ఇన్స్పిరేషన్ లగ్జరీ. ఎన్ని కష్టాలు పడైనా ఒక కంఫర్టబుల్ లైఫ్ రావాలి, ఒక లగ్జీరియస్ లైఫ్ లీడ్ చేయాలి. ఇప్పుడు నా వెనక చూస్తున్న ఇల్లుంది కదా, నరేష్ గారిది, యాక్టర్ నరేష్ గారిది. ఆయన జర్నీ 15వ ఏటే స్టార్ట్ చేశారు. ఇప్పటికీ ఆయన వందలాది సినిమాలు చేశారు. లగ్జరీ అనగానే మనకు గుర్తొచ్చేది యాక్టర్స్, పొలిటీషియన్స్, బిజినెస్ పీపుల్. వాళ్ళ లైఫ్ దగ్గరుండి చూస్తే ఎంత బాగుంటుందో, ఎంత ఇన్స్పైరింగ్గా ఉంటుందో. వాళ్ళని కలిసి వచ్చిన వెంటనే నేను కూడా ఏదో ఒక రోజు ఇలా అవ్వాలిరా, సంపాదిస్తే ఇలా సంపాదించాలి, లైఫ్ లీడ్ చేస్తే ఇలా లీడ్ చేయాలి అనుకుంటాను. అసలు నరేష్ గారి లైఫ్ స్టైల్, ఆయన ఇంట్రెస్ట్ ఏంటి, అండ్ ముఖ్యంగా ఒక కొత్తది ఆయన లైఫ్లోకి యాడ్ అయింది. ఆయన దగ్గరుండి చేయించుకున్న ఒకలా క్రూజర్ అండి. అది చూస్తే మెస్మరైజ్ అయిపోతారు. నేను ఇంకా మిమ్మల్ని వెయిట్ చేయించిన మీరు కూడా నాతో రండి, చూపిస్తాను. హియర్ ఇట్ ఈజ్. దీని ప్రత్యేకత ఏంటో మీకు లోపలికి నేను వెళ్ళి నరేష్ గారి మాటల్లో అలాగే మీకు చూపిస్తూ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రండి, కమ్ లెట్స్ సీ ఇన్సైడ్ ఆఫ్ డెబోనేర్. హలో సార్. హాయ్ హర్షిని, హౌ ఆర్ యూ? ఎలా ఉన్నారు? ఫైన్ ఫైన్ ఫైన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ us. థ్యాంక్ యూ సో మచ్. బ్యూటీని చూపించడానికి మమ్మల్ని పిలిచింది. Yes. చాలా థ్యాంక్స్. Thank you for coming. Thanks to Suman TV and celebrating life as usual, as ever. Very happy to have you with us. A word ఉంది చూడండి. And a good day, having a good day, pleasant time అని కాకుండా సెలబ్రేటింగ్ లైఫ్ అన్నారు చూడండి. Yes. ఏంటి సార్ ఈ డెబోనేర్ ఏంటి? ఈ పేరు డెబోనేర్ అనేది మీరే పెట్టారా? Yes, she was named by me. Debonair. Built by you. అంటే I mean designed by you. Yeah, I'm the part of the design team. It is done by Selvin, Dilip Chabria's student. Okay. సో ఒక లయన్ పిక్చర్ సడన్ నాకు ఇన్స్పిరేషన్ వచ్చింది. అంటే ఫర్ ఎగ్జాంపుల్, అంటే సి మై లైఫ్ యాక్చువల్ చూస్తే ఇట్ లుక్స్ రోజీ ఫర్ లైక్ ఎనీ యాక్టర్ ఆర్ ఎనీ బిజీ యాక్టర్. ఇట్ ఈస్ టఫ్. 4:30కి లేవడం మార్నింగ్ వితౌట్ అలార్మ్. మార్నింగ్ మెలకు వచ్చేస్తుంది. సో ఫ్రమ్ దేర్ ఆల్ మై హెల్త్ దిస్ థింగ్ స్టార్ట్స్. హెల్త్ హ్యాక్స్ అన్నీ స్టార్ట్ అవుతాయి. అట్ని ఫినిష్ అయ్యి 5:30 ఆన్వర్డ్స్ 2.5 hours ఐ ఎక్సర్సైజ్. వెరీ లిటిల్ ఫ్రూగల్ బ్రేక్ఫాస్ట్, చిన్న బ్రేక్ఫాస్ట్, అదే విత్ ఆల్ నేచర్. ఇడ్లీ దోశలు కావు. Of course, I cheat once a week. You have to as a human. So all that, and then my life starts. అంటే షూట్స్, దారిలో స్క్రిప్ట్ రీడింగ్ చాలా ఇంపార్టెంట్ నాకు. అంటే ఐ గెట్ ఇన్ టు ద క్యారెక్టర్. సో ఆ స్క్రిప్ట్ రీడింగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. వెరీ సైలెంట్గా చేసుకోవాలి. అది చాలా మందికి పాసిబిలిటీ ఉండదు. ఇవన్నీ ఆలోచించి ఇలాంటివి. దెన్ ఐఎమ్ ఆల్సో అ బిజినెస్ మ్యాన్. ఐఎమ్ ఇంటూ రియల్ ఎస్టేట్, ఐఎమ్ ఇంటూ ఫుడ్ బిజినెస్, ఐఎమ్ ఇంటూ డిఫరెంట్ థింగ్స్. సో కన్స్ట్రక్షన్స్ అన్నీ ఉన్నాయి. సో ఐ వేర్ ద టైమ్. అందరికి ఉన్నది 24 hours కదా. ఆ 24 hours-ని 7 hours పడుకుంటాం. 6 hours to 7 hours మ్యాక్స్ అంతే. సో రెస్ట్ ఆఫ్ ద టైమ్ ఒక 2 hours ని కేటాయించేస్తే 6 + 2 8 అంటే ఎంత బ్యాలెన్స్ ఉంది? 24 hours లైట్ బట్ 16 hours. 16 hours. సో ఒక 2 hours తీసేసిన 14 hours to 16 hours ఎవ్రీ డే వీఆర్ వర్కింగ్. 28 days షూటింగ్ జరుగుతుంటుంది. స్క్రిప్ట్ రీడింగ్ ఉంటుంది, స్టోరీ సిట్టింగ్స్ ఉంటాయి, స్టోరీ డిస్కషన్స్, తర్వాత మై ఆఫీస్ ఫంక్షన్స్, నంబర్ ఆఫ్ థింగ్స్. వీటన్నిటికి ఎక్కడ టైం కావాలి? దెన్ ఒకసారి వ్యానిటీ వ్యాన్లో నైట్ అయిన తర్వాత దెర్ రైన్ షవర్, మంచి నైట్ 9-10 అయినా యూ హ్యావ్ టు వర్క్ చేయాలి, స్నానం చేయాలి. స్నానం చేసిన 1 hour ఇస్ వేస్టెడ్ ఇన్ ట్రావెల్, ఇంటర్ సిటీ కానీ సిటీ లోపల కానీ. సో ఈ టైం అంతా కూడా ఇట్స్ మోర్ దెన్ అ లగ్జరీ. దిస్ ఇస్ డన్ ఫర్ అండ్ సెలబ్రిటీ అండ్ అ బిజినెస్ మ్యాన్ హూ ఇస్ బిజీ. నాకే కదా, ఎవరికైనా. సో ఇవన్నీ ఆలోచించి ఓ వెహికల్ చూసినప్పుడు ఈ వెల్ఫైర్లు ఇవన్నీ చూశాను. ఏది నేను కావాల్సినట్టు అది లగ్జరీ వెహికల్స్ గా నాకేమనిపించలే. ఇప్పుడు ప్రెసెంట్ రైట్ నౌ చాలా మంది యాక్టర్స్ కానీ, డైరెక్టర్స్ కానీ, బిజినెస్ పీపుల్ అందరు ప్రిఫర్ చేస్తుంది వెల్ఫైర్. ఎందుకంటే రైట్ నౌ మోస్ట్ స్పేషియస్, మోస్ట్ కంఫర్టబుల్ వెహికల్ గా అది ట్రీట్ చేస్తారు. అది కూడా ఎందుకు కాదనుకున్నారు? వెల్ఫైర్స్ ఇవన్నీ కూడా నాట్ డౌన్ సైజింగ్ ద వెహికల్ ఆర్ పీపుల్ ఓనింగ్ ఇట్. ఇట్స్ గ్రేట్ వెహికల్. మీనింగ్ దాంట్లో వాట్ యూ హ్యావ్ ఫర్ ద వాట్ ఎవర్ ద ప్రైస్ యూ ఆర్ పేయింగ్, ఫర్ ద సేమ్ ప్రైస్ ఐ నీడ్ ద స్పేస్. నేను అనుకున్న ఫెసిలిటీస్ అన్ని కావాలంటే స్పేస్ కావాలి. సో దాంట్లో వెల్ఫైర్లో ఐ డోంట్ థింక్ సో మసాజ్ ఇవన్నీ కూడా లేవు అనుకుంటా. సీట్స్లో ఎయిర్ కండిషనింగ్ అది లేదు. ఓన్లీ అల్ఫార్డ్లో వస్తుంది హైయెస్ట్ దీంట్లో. సో ఎనీవే నాకేంటంటే మెయిన్గా స్పేస్ చూసాను. ఇట్ ఇస్ డిజైన్ ఫర్ మీ, ఫర్ మై. సో దిస్ ఇస్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్.
కాబట్టి అది మా అదృష్టం, అది అంత అలా కలిసి వచ్చింది. సో దీనికి ఐ చోజ్ దిస్, ఇట్స్ అన్ అర్బేనియా కమ్యూటర్. చూస్ చేసి వి స్క్రిప్టెడ్ పీస్గా తీసేసి కంప్లీట్గా నాకు కావాల్సిన ఫెసిలిటీస్తో డిజైన్ చేయడానికి 2 months పట్టింది. 2 months డిజైనింగ్ అండ్ ఇట్ టుక్స్ నియర్లీ ఐ థింక్ 8 months or 9 months టు కంప్లీట్ దిస్ వెహికల్. టోటల్గా 11 months, ఆల్మోస్ట్ 1 year. ఇది అందరు చేయలేరు, ఎందుకంటే ఐఎమ్ ఎ డిజైనర్. కార్ బేసిక్లీ ఐఎమ్ కార్ ప్యాషన్, కార్ ప్యాషన్ నాకు. కాబట్టి అది నాకు కావాల్సినట్టు, నథింగ్ గ్రేట్ ఆర్ ఏదో గొప్ప అని అంటలేదు, కానీ నాకు కావాల్సినట్టు నేను చేసుకున్నాను. దట్ ఈస్ ది బ్యూటీ ఆఫ్ దిస్ వెహికల్. సో ఇవన్నీ కూడా కలిపి ఇంటర్సిటీ ట్రావెల్ ఉంటుంది. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ద ఫీచర్స్. సో ఇవన్నీ కూడా దీంట్లో కంఫర్టబుల్గా యువర్ స్టోరీ సిట్టింగ్స్, యువర్ స్క్రిప్ట్ రీడింగ్స్, యువర్ బిజినెస్ మీటింగ్స్, 4 people can, and it's got info entertainment system. ఆల్మోస్ట్ ఇల్లులాగే ఉంది సార్ ఇది. ఇట్ ఈస్ అ హౌస్. దాని ఫీచర్స్ ఇస్తే నీకు అర్థం అవుతుంది. ఐ ఫీల్ థ్రిల్డ్ అబౌట్ ఇట్. సో ఇవన్నీ తీసుకున్న తర్వాత ఇవన్నీ కావాలి అన్నప్పుడు దీని ఎక్స్టీరియర్ అనేది ఎలా రావాలన్న దానికి 1 month టైం పట్టింది. ఒక లయన్ పిక్చర్ ఒకటి దొరికింది. ఐ థింక్ ఐ విల్ సెండ్ ఇట్ టు యూ. ఆ లయన్ పిక్చర్ని బేస్ చేసుకుని ఇట్ షుడ్ లుక్ లైక్ ఎ లయన్. సో డెబోనేర్, లయన్ ఇస్ డెబోనేర్ అంటే మ్యాన్ ఇస్ డెబోనేర్. సో డెబోనేర్ అనేది అల్ట్రా క్రూజర్ ఏంటంటే ఇట్స్ అన్ ట్రూలీ అల్ట్రా క్రూజర్. ఇట్స్ యాజ్ యూ సెడ్, ఇట్స్ అ హోమ్. దాంట్లో లేని ఫెసిలిటీస్. ఇట్స్ aircraft on the equal to more than any executive class of a international flight. సో అలా చేయాలి. డ్రీమ్ కార్ ఒకటి ఇది. నా జీవితాంతం నా ట్రావెల్కి నేను పెట్టుకున్నాను. నాతో పాటు ట్రావెల్ అవుతుంది, మై కంపానియన్. మిగతా మీ టాయ్స్ ఏమేమి ఉన్నాయో, పెద్ద పెద్ద టాయ్స్, కార్ టాయ్స్, అవన్నీ ఫీల్ అవ్వవా మరి? ఫీల్ అవుతుంది. దేని పర్పస్ దానికి ఉంటుంది కదా. ఇప్పుడు అక్క, తమ్ముడు, అన్న, చెల్లె, ఇది నా భార్య. సో he has to be there with me all my life. So అలాగే సో దాన్ని దృష్టిలో పెట్టుకుని those cars every 4-5 years you have to change. ఎందుకంటే తప్పదు, న్యూ కార్స్ కమ్. సో ఆల్ మై 4-5 years ఒకసారి I change my entire set of cars and buy whatever I like and enjoy. That is different. But ఇది more, it's like a laboratory, office, it's dining, it's a bedroom, it's got all the pantry, everything, including a toilet. ఇప్పుడు రైట్ నో డెబోనేర్ కాకుండా మీ దగ్గర ఎన్ని కార్స్ ఉన్నాయి? 8 or 9 I think. బట్ బ్రాండ్స్ ఒకసారి చెప్తారా, కంపెనీ? యా, యాక్చువల్లీ ఒకటేంటంటే మోస్ట్ రివర్డ్ కార్ అంటే కృష్ణగారి విజయంల గారిది. ఇట్స్ హెయిర్లూమ్ మర్సిడీస్ S-Class, వైట్ కలర్. ఐ రిమెంబర్. దాని కాస్ట్ ఎప్పుడు అప్పట్లో 1 కోటి ఎంతో చిల్లర అయింది. ఏ ఇయర్ లో అది? మేబీ అబౌట్ 15 years back. 15-18 years. That is the pride of the home. వాళ్ళతో కూర్చున్నట్టే ఉంటుంది. ఇప్పటికే దాంట్లో ట్రావెల్ అవుతాను. దాని మెయింటెనెన్స్ ఇప్పుడు మాకు అదిరిపోతుంది, కానీ ఇట్స్ ఫ్యామిలీ హెయిర్లూమ్. ఇట్స్ లైక్ మర్సిడీస్. అది ఫస్ట్ కార్ ఆఫ్ ఇట్స్ కైండ్. ఇన్ని సెన్సార్స్తో ఇన్ని. సో అవన్నీ 18 years old అయిపోయింది. బట్ ఇట్స్ మెయింటైన్, కంపెనీ మెయింటైన్స్ ఇట్. అండ్ సో పార్ట్స్ అన్ని న్యాచురల్ వేర్ అండ్ టైర్ ఉంటుంది కదా, అండ్ యూ డోంట్ యూజ్ ఇట్ మచ్. కాబట్టి బట్ నా జీవితాంతం నేను ఉంచుకునేది ఆ కృష్ణ గారు, విజయముల గారు, రాజా రాణిలా వెళ్ళే కార్ అది. అలాగే ఈ ట్రావెల్ దాంట్లో ఎంజాయ్ చేస్తాం అప్పుడప్పుడు. సో దట్స్ వన్ కార్. అఫ్ కోర్స్ ఐ హ్యావ్ మై రేంజ్ రోవర్ విచ్ ఇస్ గోయింగ్ టు బి గోయింగ్ టు గో. Yes. So that's almost 5 years old. So I'll be getting blue color, right? Yeah, it's here, grey. Yeah. So I'm looking at another car. And దీని predecessor ఒకటి ఉంది, N1 అని. You can see it, the old. దాంట్లో ఇంత ఫెసిలిటీస్ ఉండవు. Okay. It's N1 అంటే N1 అంటే it's Air Force 1 లాగా, Ground Force 1. I cutely call it like that. సో దీన్ని చేశాను అనమాట. A1 లాగా N1. సో ఇట్స్ లైక్ దట్. సో అది ఉంది. దెన్ అఫ్ కోర్స్ ఐ హ్యావ్ మై స్పోర్ట్స్ కార్ ఇస్ దేర్. అవంతి మేక్ ఇన్ ఇండియా అంటే నాకు పిచ్చి. సో అది ఇట్స్ లాస్ట్ వర్షన్ అండ్ వెరీ బ్యూటిఫుల్ వర్షన్. అది కూడా నాకు ఐ ఎంజాయ్ ఫర్ షికార్స్. దెన్ అఫ్ కోర్స్ అవర్ XUVs ఆర్ దేర్ అండ్ Innovas. All these vehicles are there. Number of vehicles are there. So coming to Debonair, నాకు ఒక్కసారి ఫీచర్స్ ఎక్స్ప్లెయిన్ చేయండి. వాళ్ళు కూడా చూస్తున్న వాళ్ళు కూడా సర్లే మీరు మాట్లాడింది ఆపి ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేయండి. సో బేసిక్గా ఫస్ట్ ఏంటంటే ఐ టోల్డ్ యూ కదా, స్క్రిప్ట్ రీడింగ్ అండ్ దట్స్ అ వెరీ ఇంపార్టెంట్ థింగ్. పొద్దున్న నేను సీన్కి వెళ్తున్నప్పుడు ఐ ఓన్లీ హ్యావ్ దట్ 45 minutes టు రీడ్ మై స్క్రిప్ట్. సో దానికి ఏంటంటే ఐ నీడ్ అ గుడ్ అంబియన్స్
and I need soundproofing. This is done soundproofing, like a Mercedes Maybach, loaded with the soundproofing material. So 70 to 80% you have this thing. So దీంట్లో బ్యూటీ ఏంటంటే everything is automated. ఎవ్రీథింగ్ ఇస్ 99% everything except a few things which I didn't want automated, everything is automated. So trouble లేకుండా. So దీంట్లో బ్యూటీ ఏంటంటే నేను this is the script reading mode. Script reading mode అంటాం. So this is the reading light. ఓకే. It's a small thing, but it's very important. I read my script. I perfect గా వెళ్తాను నేను బయటకి when I go to the shot. So this is ప్రతి the షూట్ కి మీతో పాటు ఇదే వస్తుంది. yes shoots ke work. This is a work car more than a అండ్ యు విల్ బి ఇన్ దిస్ కార్ ఓన్లీ కార్వాన్ యూస్ చేసుకోరు ఇంకా. caravan ఉంటుంది మళ్ళీ అక్కడ వెళ్ళిపోతే caravan. యా Caravan is a bigger thing which you have this thing. This is for travel, meetings, conferences, video conferences. Rest. So this is general బయట ప్రపంచం చూడాలంటే ఇది. If you want to go for a conference or you know if you want to go for a script reading or absolute privacy, జనరల్గా జనాలు కొంచెం ఎక్కువ ఉన్నప్పుడు ఈవెంట్స్ అది ఈ మోడ్లోకి వెళ్ళిపోతుంది వెహికల్. సో దిస్ ఇస్ మై ఫేవరెట్ ఫీచర్. ఇట్స్ ఆటోమేటెడ్. సో దిస్ ఇస్ వన్ మోడ్. తర్వాత ఏంటంటే సో మెయిన్ ఇంకొక ఇంపార్టెంట్ సేఫ్టీ ఫీచర్ ఏంటంటే ఇది ఒక ఇట్స్ లిమూజిన్. ఇట్స్ టోటలీ కట్ ఆఫ్ ఫ్రమ్ ద డ్రైవర్. ఏ ఉండదు. సో వాళ్ళకి మన కమ్యూనికేషన్ ఉండదు. చెప్పడం ఎలాగ ఇట్స్ వెరీ డిఫికల్ట్. సో వీ హ్యావ్ అన్ ఆడియో విజువల్ కమ్యూనికేషన్ సిస్టమ్ కంటిన్యూస్లీ విత్ అవర్ డ్రైవర్. సి దట్స్ ఇట్. కనయ్య సో వీ హ్యావ్ అన్ ఆడియో విజువల్. సో ఏమన్నా చెప్పుకోవాలన్నా స్పీడ్ తగ్గించాలన్నా టాయిలెట్ వెళ్తున్నప్పుడు రిలాక్స్ అవుతున్నప్పుడు చెప్తే డ్రైవర్కి ఫుల్ కనెక్ట్ ఉంటుంది. ఇట్స్ అన్ ఇంపార్టెంట్ సేఫ్టీ ఫీచర్ అండ్ వెరీ కంఫర్ట్. మచ్ నీడెడ్ ఫీచర్. వెరీ మచ్. సో దిస్ ఈస్ దిస్ పార్ట్ మెయిన్గా. ఇంకా దీని తర్వాత ఏంటంటే ఈ సీట్స్ ఆర్ సంథింగ్ ఐ వాంట్ యూ కెన్ టేక్ క్లోజెస్ లేటర్. సో ఈ సీట్స్ మెయిన్గా ఏంటంటే సీట్స్ అన్నీ ఉంటాయి, అన్నిట్లో ఉంటాయి, కంఫర్టబుల్ సీట్స్ ఉంటాయి. మెయిన్ ఒక వెహికల్లో ఏంటి యువర్ సీట్, నువ్వు కూర్చునే సీటు లాంగ్ డిస్టెన్స్ కానీ ఇది కంఫర్ట్ ఇవ్వాలి రిలాక్స్ అవుతున్నప్పుడు కానీ. సో ఐ వాంటెడ్ ఎక్స్క్లూజివ్. దీస్ సీట్స్ ఆర్ కాల్డ్ వెంటిలేటెడ్ సీట్స్. సో దే హ్యావ్ air conditioning inside. ఓకే. So you just turn this, press this, it's air conditioned. Or you turn this, ఇప్పుడు నీకు బాగా చలిగా ఉంది, కారు చల్లగా ఉంది, చలిలో నుంచి బయటకు వచ్చావు, ఇది రెడ్కి తిప్పేసి ఆన్ చేస్తే హీటర్ ఆన్ అవుతుంది. ఓకే. దిస్ ఈస్ వన్ పార్ట్. అండ్ దిస్ ఈస్ ద మసాజ్. You get a beautiful body massage. You should sit there and try it. You sit on that, you open that. బటన్ సార్ నార్మల్ బటన్ అని చూడు అక్కడ దాని పక్కనే ఉంటుంది బటన్. ఎస్. యా. సో పైన ఒక బటన్ ఉందా బ్లూ లైట్ వెలుగుతూ. ఇట్ స్టార్టెడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాక్ స్టార్ట్ అయింది. సో రిలాక్సింగ్. యా. సో ఎయిర్ క్రాఫ్ట్స్లో ఉంటుంది ఇది అండ్ హై ఎండ్ కార్స్లో ఉంటాయి. సో ఈ మసాజర్ ఏంటంటే వెన్ యూ కమ్ బ్యాక్ from a shoot, body pains ఉంటాయి, all these things happen. So when you are relaxing in this, you get a beautiful massage so that your your sleep is uninterrupted. So this is one part in that. Okay. And of course దీంట్లో you can raise the see ఇప్పుడు మొత్తం you can go into sleep mode. ఇప్పుడు ఒక 1 hour పడుకోవాలి, యూ వాంట్ టు రెస్ట్ కంప్లీట్లీ. దిస్ ఈజ్ ఓకే. అన్ని కార్స్లో చాలా కార్స్లో ఉన్నాయి. అంటే సి యూ హ్యావ్ దిస్ మోడ్ వేర్ యూ గో ఇన్ టు అన్ అబ్సల్యూట్ స్లీప్ మోడ్. ఓకే. సో దిస్ ఈస్ నౌ దిస్ ఈస్ వన్. This is one. Now I'm going to show you a very interesting thing. There is a button closest to you. See, I'll tell you. Evening travel lo, my wining, dining, anything, it has to happen here because you have very little time. You know that 40 minutes is very valuable because నిద్రపోవాలి. పొద్దున 11 అవుతుంది, ఒకసారి 12 అవుతుంది, పొద్దున 4:30కి లేవాలి. This is of course buttermilk. Buttermilk, okay. Soya buttermilk. Okay. This is also healthy. You don't have animal fat in it. Okay. Avoid animal fat. So, ఈ దగ్గర ఉన్న బటన్ ఒక్కసారి just press it and leave it. This one? Yes. This one or low? No. Press this button. Yes. Yeah. Your dining is fully automated.
ఓకే. సో వైనింగ్ అండ్ డైనింగ్ ఇస్ ఓవర్. సో అంటే ఇది లగ్జరీ కంటే కూడా ఐ బిలీవ్ ఇట్స్ మోర్ ప్రాక్టికల్ ఫర్ Comfort బిజీ కూడా. పర్సన్. సో దిస్ ఇస్ ద డైనింగ్ మోడ్. యు ఆర్ ఇన్ డైనింగ్ మోడ్ now. Okay, now you can press it again, it will go back. So this has a mood lighting. Conference or meetings ki lighting untadi. ఇది ఓకే. Yes, if you want to go for a script reading, only the my reading lights and certain things will be on. You're watching TV or you're relaxing, whining or dining. Now ఈ లైట్ స్విచ్ ఆఫ్ అయిపోతుంది. ఓన్లీ యువర్ యాక్సెంట్ లైట్స్ అండ్ అది ఈ మోడ్లోకి వెళ్ళిపోతుంది. ఒక నిద్రపోవాలన్నా, ఒక అరగంట న్యాప్ వేయాలన్నా, ఆర్ యువర్ వైనింగ్ ఆర్ డైనింగ్ ఆర్ యూర్ వాచింగ్ అ గుడ్ ఫిల్మ్. సి బికాస్ యాక్టర్స్కి రెఫరెన్సెస్ అంతా ఫిల్మ్స్ నేను తీసుకుంటాం. ఐ లవ్ వాచింగ్ ఫిల్మ్స్. వెర్ ఇస్ ద టైమ్ టు వాచ్ ఫిల్మ్స్? కదా. సో దిస్ 1 hour 1.5 hour ట్రావెల్లో ఒక హాఫ్ ఫిల్మ్ ఆర్ ఫుల్ ఫిల్మ్ ఫినిష్ చేస్తా. ఇట్స్ గాట్ ఆల్ దట్. ప్లస్ ఈ కాన్ఫరెన్సింగ్ ఇవన్నీ కూడా మాకు వీడియో కాన్ఫరెన్సింగ్ అనేది కూడా ఇది అవుతుంది. ఇట్స్ గోట్ అ సరౌండ్ సౌండ్ సిస్టమ్ లైక్ ఎనీ అదర్ గుడ్ కార్. వీడియో కాన్ఫరెన్స్ పర్ఫెక్ట్ సార్. ఎస్, సో వీ హ్యావ్ ఆల్ దిస్. సో ఎందుకంటే ఎక్కడెక్కడ ఉంటుంటాం మన యాక్టర్స్, ఆఫీస్లో ఉండండి బిజినెస్. సో దే కెన్ డిస్కస్ విత్ మీ ఇన్ ద ఆఫీస్ యాజ్ ఐఎమ్ ట్రావెలింగ్. లేదా కూర్చొని చెక్ బుక్ సైనింగ్ అంటే ఆల్ దిస్ టేబుల్స్ ఆర్ దేర్. 3 tables ఉన్నాయి. సో 3 people can and 4 people can sit and conference together. So this is one important feature. And of course you have the chargers, all those things next to you. You have the glass holders. ఇవన్నీ చిన్న చిన్నవి. So this is one part. Now I'm going to show you a very exciting part, the bar. It's an automated bar with a నేను 3 ఫస్ట్ టైం సార్ ఐ వాంట్ మెన్షన్ సంథింగ్ హియర్. నేను ఫస్ట్ టైం నా వెరీ ఫస్ట్ మూవీ సమ్మోహనం షూట్ చేసినప్పుడు మీతో Yes. నేను మిమ్మల్ని ఒక మాట అడిగాను. నాకంటే అక్కడ సెట్ లో మాట్లాడుతున్నారు అనమాట, సార్ కార్లో బార్ కూడా ఉంటుంది తెలుసా అని. నేను వెరీ ఫస్ట్ మూవీ కదా, అప్పుడు ఐ వాజ్ సో నేవ్ టు దిస్ ఆల్. నేను మిమ్మల్ని అడిగాను వచ్చి, సార్ ఒక్కసారి మీరు కార్ లోపల చూపిస్తారా నాకు అని. యూ టుక్ మీ అండ్ యూ షోడ్ మీ ఎవ్రీథింగ్. అంటే ఐఎమ్ నాట్ అ రెగ్యులర్ డ్రింకింగ్ రోజు అంటే ఎలా అయితే ఇలా ఉన్నాను కదా. నాట్ దట్ ఐ డ్రింక్ రెగ్యులర్లీ అండ్ హెవీలీ అండ్ ఆల్ దట్. సమ్ టైమ్స్ జస్ట్ రిలాక్సేషన్, ఎప్పుడైనా రేర్లీ వన్స్. అదర్వైజ్ no, not daily. Not daily. ఎప్పుడో ఒకసారి occasion. Plus suppose you are having a meeting in the car or you are celebrating, you are traveling, అదంతా కూడా ఈ కార్లో అయిపోతుంది. 1 hourలో యూ సెలబ్రేట్. ఎవరన్నా గెస్ట్ వచ్చినా యూ హ్యావ్ ద బెస్ట్ ఆఫ్, వి సర్వ్ ద బెస్ట్ ఆఫ్ లికర్స్ లైక్ అ ఎయిర్క్రాఫ్ట్. ఓకే. So there's a Royal Salute, there's a Cognac, there's a vodka. So their choice. And of course you have this storage space. Now I'm going to show you the bar first. Sure sir. So this is my panel. So ఇవన్నీ లైట్ కంట్రోల్స్ అన్ని ఇక్కడ ఉంటాయి. యూ కెన్ స్విచ్ ఆఫ్ ఆల్ ద లైట్స్ అని పడుకోవచ్చు. సో ఆల్ దిస్ ఇస్ కంట్రోల్డ్ హియర్ టోటలీ. నౌ దీంట్లో మెయిన్ ఏంటంటే నౌ వీఆర్ గోయింగ్ టు ద బార్ మోడ్. సీ బార్ లైట్. నౌ 1 minute. యా, ఇప్పుడు సో యూ వాంట్ టు యాక్సెస్ ద బార్. ఓకే, సో బార్. సో నౌ the bar is going to come here. Oh. ikkada. Okay. So this is the mode. So the bars opens up. Amazing. So it comes to your hand. This is the Cognac. This is the vodka. Okay. That's the Royal Salute. So you have. So this is the best part I like of these things. Hands reach lo untadi. So travel comfort. It's all designed chala meticulous ga chesam. So all these are storage spaces. Din kinda malli storage spaces vastayi. You can store your plates, towels, night dresses. ఇవన్నీ కూడా ట్రావెల్లో ఎక్కడ ఆగకుండా. సో ఆల్ యువర్ స్టోరేజ్ స్పేస్, ఎవ్రీథింగ్, ఆల్ యువర్ ప్లేట్స్, ఎవ్రీథింగ్ ఇస్ స్టోర్డ్ ఇన్సైడ్. ఇట్స్ జస్ట్ అ స్టోర్. ఇక్కడ కూడా స్టోర్ ఉంటుంది. సో దిస్ ఇస్ ద సేమ్ థింగ్ యాజ్ దట్. సో ఇది ఒక పార్ట్. సో దిస్ ఇస్ వన్ పార్ట్. Okay. నౌ యూఆర్ గోయింగ్ టు సీ మోర్ ఆఫ్ హోమ్ పార్ట్. Okay. Okay. సో బేసిక్గా నైట్ చిల్డ్ వెదర్,
or it's a summer, you feel like having a cool drink. It's a buttermilk or whatever. So you need all that because ట్రావెల్లో ఎక్కడో ఆగి మనం దాబా దగ్గర ఆగి ఇట్స్ వెరీ డిఫికల్ట్, ఒక్కోసారి కుదరదు, కరెక్ట్ దొరకపోవచ్చు కూడా. సో యూ హ్యావ్ యువర్ నౌ ఇట్స్ గోట్ అ మైక్రోవేవ్, ఇట్స్ గోట్ అ మైక్రోవేవ్, ఇట్స్ గోట్ అ మైక్రోవేవ్. ఇంకా ఇనాగరేషన్లో ఉంది ఫస్ట్ ఫర్ Suman TV and Harshini. First preview of all my followers, friends, fans, all of them. Thank you, so sir. This is the microwave, and below that is the fridge. Okay. You have a lovely fridge there. So it's not yet loaded. Inka only one soda is there, just as a. So almost the compartment lo almost ani cover chesam. You have everything, all the air conditioning. 1 year pattinda sir idantha cheyadam? It took 1 year, very painful 1 year. Tappadu ante ilanti okasari design chesi nachaka dismantle chesi malli pettinevi kuda unnaya? Not much. అందుకనే డే నైట్ నేను ఈవినింగ్స్ ఎవ్రీ నైట్ అక్కడ కూర్చునేవాడిని, అలా చేయించుకోవాలి. అండ్ ఇంకోటి ఏంటంటే ఆల్ దిస్ ప్యానెల్స్ అవన్నీ కూడా దే ఆర్ ఆల్ డిజైన్డ్. ఈ ప్యానెల్స్ అన్ని కూడా ఇవన్నీ రెడీమేడ్ దొరకవు. అవును, యూ హ్యావ్ టు మేక్ ఇట్ దీనికి తగ్గట్టుగా చేయాలి. It's not easy. Absolutely ప్రతి ప్రెసిషన్ చేయాలి. They've done a good job. So this is almost this part covered. Now I'm coming to my favorite part. ట్రాఫిక్ లో వెళ్తున్నాం, షూటింగ్ నుంచి ఈవెంట్కి వెళ్తున్నాం, 6:30, 7:30 మధ్యలో. ఖచ్చితంగా అప్పుడు బ్లాడర్ ఓపెన్ అవుతుంది. You need a toilet or you need to fresh up. You need to fresh up and go there. You have to be fresh, wash your face. You have a beautiful toilet here. Oh wow. So this is a very spacious, comfortable. Like toilets చాలా పెద్దగా పెడతాయి ఇంట్లో కూడా, because very important space for any human too. So this is the toilet. So toilet lo you have a mirror, a wash basin, mirror. You have a mirror, wash basin. The pressure pump. Then you have all the toiletries here. So all your toiletries, brush case, everything is stored inside. Inka load cheyali. Idi plus you have a very comfortable toilet to relax. Come. Oh, almost manaki flight lo unnatte. Lighting కూడా పర్ఫెక్ట్ ఉంది సార్. Yes, you can have any lighting you want. This is the mood light, the skylight. You got a exhaust. Everything is incorporated. It's a rare see, that's a exhaust. So perfect, sir. Kept fresh. So everything perfect గా ఏది ఎక్కడ ఎలా ఉండాలో అలా ఉంది సార్. Yes, అంటే అలా ఉండాలనే, అంటే నా కారు మీద ఉన్న ప్యాషన్, నాకు కావాల్సిన కంఫర్ట్. టుడే ఐఎమ్ హెల్దీ ఇట్స్ బికాస్ ఆఫ్ మై హ్యాబిట్స్, గుడ్ స్లీప్, ఎర్లీ వేకప్, వెయిట్ ట్రైనింగ్, జాగింగ్, వాట్ ఎవర్. అండ్ విజిబుల్ చేంజ్ ఏదైతే ఒకటి బాగా కనిపిస్తుంది సార్ మీలో. అంటే ఒక పాస్ట్ 1.5-2 years నుండి యూ హ్యావ్ బికమ్ మోర్ యంగ్ అని చెప్పాలి. నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఫస్ట్ గుడ్ స్లీప్. చాలా మంది యూత్ పడుకోవట్లేదు, రాత్రంతా మేలుకుంటున్నారు. అవి మేము చేసాం. దట్స్ ఎ టైం, యూ హావ్ టు బాడీ కూడా యూ హావ్ టు రెస్పెక్ట్ ఇట్. సో గుడ్ స్లీప్, గుడ్ న్యూట్రిషన్ యూ కెన్ డెవలప్. యూట్యూబ్లో ఇవాళ ఎన్నో బ్యూటిఫుల్ ఉన్నాయి. సో యూ నీడ్ దట్ మైండ్ సెట్ టు డూ ఇట్. దెన్ అఫ్ కోర్స్ యువర్ ఎక్సర్సైజ్, యువర్ న్యూట్రిషన్, అన్నిటికంటే కూడా పాజిటివ్. ఒకటి కన్సర్న్లో చేయి పెట్టడం నాకు ఇష్టం లేదు. నా కన్సర్న్లో చేయి పెడితే వేలు ఎగిరిపోద్ది ఎవరికైనా. దట్ ఈస్ మై థింగ్. నేను ఎవరికి డిస్టర్బ్ చేయను. ఐ డోంట్ వాంట్ బి డిస్టర్బ్. ఇంతకుముందు చాలా వచ్చేది, చాలా ముక్కోపిన మా అమ్మ సినిమా కూడా తీసింది. బట్ యాజ్ ఐ థాట్, యాజ్ యూ గ్రో యూ మెచ్యూర్. ఏంటంటే ఒక మనిషి కోపంగా ఉన్నాడంటే దానికి కారణం ఒకటి ఉంటుంది. ఆ సొల్యూషన్ తెలుసుకుంటే ఆ మనిషితో శత్రుత్వం ఉండదు. మిత్రులు లేకపోయినా పర్లేదు కానీ శత్రువులు ఉండద్దు, శత్రువులు లేకపోయినా పర్లేదు కానీ మిత్రుల్లో శత్రువులు ఉండద్దు. సో కాబట్టి ఐ బిలీవ్ దట్
అందరూ హ్యాపీగా ఉండాలి. మనం నవ్వుతూ ఉంటే యువర్ సెలబ్రిటీ, యువర్ అన్ యాక్టర్, మనం నవ్వుతూ 10 మంది, నేను పొద్దున్న వెళ్తే లైట్ బాయ్ దగ్గర నుంచి అందరికి హలో 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 చెప్పుకుంటే ఎంత పాజిటివ్ ఉంటుందంటే హోల్ సెట్ రేడియేట్స్. అందరూ అలా ఉండాలి అని నేను అనుకుంటున్నాను. సో ఐ స్మైల్, లాఫ్, విష్ ఆల్ ఆఫ్ దెమ్, షేర్ అ మీల్ విత్ దెమ్, కాఫీ విత్ దెమ్. సో ఆల్ దిస్ ఒక పాజిటివ్ సినిమా అనేది ఇట్స్ ఎ క్రియేటివ్ ప్రొఫెషన్. ఇఫ్ యూ ఆర్ హ్యాపీ, ఎవ్రీబడి ఆర్ హ్యాపీ. సో అది నేను మెయింటైన్ చేస్తాను. దట్ మేబీ ఆల్సో గివ్స్ ద రేడియేషన్. చాలా మంది లోపల కుళ్ళు, బాధ, కక్ష పెట్టుకుంటే న్యాచురల్ ఇట్ షోస్ ఆన్ ద ఫేస్. ఐ బిలీవ్ ఇట్. సో అది దానికి దూరంగా ఉంటాను నేను. కొన్ని ఉంటాయి, టర్మినల్ కేసెస్ ఉంటాయి, మనం ఎంత చెప్పినా వాళ్ళకి లోపల ఆ విషయం పోదు. అలాంటివి టర్మినేటెడ్, అంతే లైఫ్. దిస్ ఈజ్ మై లైఫ్. అండ్ నాకు తెలిసింది ఇప్పుడున్న లైఫ్ ఏంటంటే వర్క్ హార్డ్, ప్లే హార్డ్. వర్క్ హార్డ్, ప్లే హార్డ్. ప్లే హార్డ్ మీనింగ్ ప్రతి సినిమాలో 1 or 2 years బ్యాక్ కూడా అంత లేరు, మీరు కనిపించారు. కానీ ఇప్పుడు ప్రతి సినిమాలో మీరు ఉంటున్నారు. అండ్ ఎస్పెషల్లీ ద క్యారెక్టర్స్ దట్ యూ టేకింగ్ అప్, అసలు ఎక్కడ ఎలా ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారు మీరు అసలు అనిపించింది. యూఆర్ జస్ట్ ప్లేయింగ్ విత్ యువర్ లైఫ్ అన్నట్లు ఉన్నాయి క్యారెక్టర్స్. అంటే బేసిక్గా నేను ఫస్ట్ సినిమా 4 స్తంభాల ఆటతో అద్భుతమైన సినిమాతో లాంచ్ చేశాను. జంజాల గారితో నా కనెక్షన్, విశ్వనాథ్ గారు, బాపు గారు. ఒక కొన్ని సినిమాల తర్వాత హీరో కంటే కూడా యాక్టర్ మీద నాకు మోజు పుట్టింది. ఐ వాంట్ బి అన్ యాక్టర్. లేకపోతే చిత్రం పల్లెత్తున ఎందుకు వస్తుంది, నేను చేయకపోతే మంచి పీక్లో ఉన్నా. యాక్టర్గా నేను ఏదో చేయాలి. లేడీ గెటప్ చేసాం, జంబలగడ్డి పంబ, డిఫరెంట్ ఫిల్మ్స్. కానీ కొన్ని ఎక్స్పెరిమెంట్స్ దెబ్బతీసినాయి. అప్పుడు ఇంకా ఇంత మెచ్యూరిటీ లేదు నాకు కూడా ఏజ్లో. కోపం, బాధ ఇవన్నీ కూడా నన్ను కుంగదీసి దెబ్బ కొట్టింది. సో నేను వెనక్కి వస్తున్నప్పుడు యాక్టర్గా రావాలనుకున్నా. నా అదృష్టం, పెద్దల దీవెనలు, కృష్ణ గారు, విజయ్ గారి దీవెనలు, దేవుడి దీవెనలు, నాకు అలాంటి మంచి క్యారెక్టర్స్ పడ్డాయి, హిట్ అయ్యాయి. రెండోది యంగ్ డైరెక్టర్స్, వాళ్ళకి ఎప్పుడు నేను చేతులెత్తి నమస్కరిస్తా. దే ఆర్ మై సేవియర్స్. కొత్త ఎప్పుడైతే నీ చుట్టూ కొత్త యంగ్ డైరెక్టర్స్, కొత్త పీపుల్ ఉన్నారు, యంగ్ ప్రొడ్యూసర్స్, ఎనర్జీ అండ్ వాళ్ళ పల్స్. ఇవాళ కేరాంప్ ఉంది, కేరాంప్ క్యారెక్టర్ వాళ్ళు చెప్తున్నప్పుడు భయపడ్డారు, చేస్తారా అని. నేను చెప్పి గుంటూరు టాకే చేశారు కదా, ఇది ఎందుకు చేయండి, నేను చేస్తాను. ఎంత క్లిక్ అయింది అది. సో ఐ ఫీల్ థ్రిల్డ్. ఓకే, కొత్త దాంట్లో ఒక ఎమోషనల్ యాంగిల్, దాంట్లో ఫన్. సో కొత్త గెటప్స్ తో వస్తున్నారు. దే ఆర్ కమింగ్ విత్ న్యూ మేక్ ఓవర్స్. నాకు ఎగ్జైటెడ్. నాకు కృష్ణ గారు హీరోగా, కృష్ణ గారు యాక్టర్స్ గా ఎస్వి రంగారావు గారు, కమల్ హాసన్ గారు, వీళ్ళిద్దరు నాకు ఇన్స్పిరేషన్ ఫర్ ఆల్ దేర్ మేక్ ఓవర్స్, ఆల్ దేర్ పర్ఫార్మెన్సెస్. సో ఇలాంటి కొత్త వస్తున్నప్పుడు ఐ ఎంజాయ్ ఇట్. ఇంకా నాకు లైఫ్ లేదు వేరే. మార్నింగ్ నేచర్ వాక్స్ ఇన్ మై గార్డెన్, బ్యూటిఫుల్గా పీకాక్స్, పిజన్స్, బర్డ్స్. ఎంజాయ్ ద థింగ్ విత్ ఆల్ మై పెట్స్. ఆ 1 hour ఇస్ మై హ్యాపీ రిలాక్సేషన్ టిల్ ఈవినింగ్. బ్లూ జోన్ దాకా అలాగా గ్రీన్ జోన్ ఉంది. ఐ ఎంజాయ్ దట్ ఇన్ మై ఫార్మ్. రెండోది ఇట్స్ ఆల్ వర్కౌట్స్ ఐ ఎంజాయ్. ఇట్స్ ఫన్. నా ఇంట్లో జిమ్ ఉన్నా జిమ్కి వెళ్తాను, నా పక్కన టవర్లో ఉంది. సో ఐ గో దేర్ and I celebrate with all the people. They laugh, talk, gym out 1.5 hours. Gym ఉన్న బిల్డింగ్ కూడా మీదే కదా? Yes, that's mine. That's amma Vijay Krishna Towers ana పెట్టాను. సో దాంట్లో జిమ్ సూపి ఎంజాయ్. అంటే ఇవన్నీ కూడా ఇట్స్ ఎంజాయ్మెంట్. అది బోరు, ఒక స్ట్రెయిన్ అనుకుంటే మనం ఏం చేయలేం. ఫన్ ఇన్ ద జిమ్. అండ్ దెన్ ఇట్స్ ఆల్ షూట్, వర్క్ టిల్ 9. అది అయిపోయిన ఆఫీస్ వర్క్ ఉంటుంది, బిజినెసెస్ చూడాలి. సో నాకు ఉన్నది మార్నింగ్ దట్ 1 hour వేర్ ఐ సే గుడ్ మార్నింగ్ టు ఆల్ మై ఫ్రెండ్స్ అండ్ షేర్ సమ్ నైస్ థింగ్స్ దట్ గివ్స్ అ పాజిటివ్ వైబ్. అదేవిధంగా ఒక్క లంచ్ మాత్రమే తృప్తిగా తింటా. అది కూడా రోజుకు ఒక ధాన్యం. ఒకరోజు రాగి ముద్ద, ఒకరోజు జొన్న రొట్టె, ఒకరోజు బ్రౌన్ రైస్, ఇలాగా. మార్నింగ్ ఇట్స్ జస్ట్ మై నేచర్ బ్రేక్ఫాస్ట్, మోస్ట్ ఆఫ్ ఇట్ అనిమల్ ఫ్యాట్ తక్కువ ఉంటుంది. నైట్ ఐ హార్డ్లీ ఈట్ ఎనీథింగ్, జస్ట్ ఎందుకంటే అవసరం లేదు. చిన్న ప్రోటీన్స్ అండ్ బటర్ మిల్క్ ఆర్ కర్డ్, ఏదో ఒక పెసరట్టు తినేస్తే అయిపోతుంది. సో వాట్ ఐ ఎంజాయ్ ఇస్ ద బ్యూటిఫుల్ మార్నింగ్ వాక్, మై వర్కౌట్ విత్ ఆల్ మై జిమ్ మేట్స్. And you enjoying every aspect, sir. What I enjoy and chapakkarla, you enjoying every aspect. And my travel with Debonair, my travel, that's important. Travel anedi chaala important because you're always traveling. So then all my happy moments with all those people where we share a coffee in the set.
అందరితో నేను కాఫీ చేస్తా, ఫిల్టర్ కాఫీ, ఇట్స్ ఆల్ అయ్యో నేను ఐ హావ్ టేస్టెడ్ యువర్ కాఫీ అండ్ కాఫీ విత్ మురుకులు. ఎస్ గెట్ ద సీడ్ ఫ్రమ్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే మన కర్ణాటక నుంచి వస్తుంది ఆ సీడ్. సో స్పెషల్ గా చేయించి అందరికి ఇస్తాను నేను. దే ఎంజాయ్ ఆల్ దట్. సో ప్రతి మూమెంట్ ఎంజాయ్ చేయాలి. నా ఉద్దేశం ఏంటంటే సెలబ్రేటింగ్ లైఫ్ ఇస్ నాట్ అబౌట్ ఓపెనింగ్ ఎ షాంపెయిన్ ఎవ్రీ నైట్ అండ్ పార్టింగ్ అండ్ డాన్సింగ్. ఇట్స్ అబౌట్ సీయింగ్ హ్యాపీనెస్ అండ్ పీపుల్ అరౌండ్ యూ. సో ఐ సీ దట్ అందరూ హ్యాపీగా ఉండాలి, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. సో ఈవినింగ్ my travel back, 1 hour I watch films. I sit at home, we watch Pavitra, we watch nice films, we enjoy that small beautiful snack she makes. Bas my day is done. And eppudo oka 15 రోజులకు 20 రోజులు ఒక్క రోజు గ్యాప్ వస్తుంది దానంతటా. ఆ గ్యాప్ ఇస్ సో బ్యూటిఫుల్ దట్ వన్ డే యూ ఎర్న్ ఇట్. అంటే ఆ గంట ఎక్స్ట్రా పడుకుని 6:30కి లేచినా కూడా మంచి ఫిల్టర్ కాఫీ తాగి యు గో ఫర్ ఎ లవ్లీ వాక్. You talk to all your friends who love you, relatives, share time, go to a nice spa, and all your facial, all this is done. We watch films, maybe go for a drive. So all these things, manishi anukunte ivanna akkarledu. చక్కగా ఒక చిన్న కుటీరం ఉన్నా ఎంజాయ్ చేయొచ్చు. సరే మాకు ఇవి ఉన్నాయి కాబట్టి ఇవన్నీ ఎంజాయ్ చేస్తున్నాం. గాడ్ బ్లెస్ మా ప్రొఫెషన్ కవి. ఐ బిలీవ్ మనసు ఇక్కడ హ్యాపీగా ఉంటే ఇక్కడి నుంచి పుట్టుకొస్తుంది. మంచి ఫుడ్ జాగ్రత్తగా తింటే ఇది మంచి హార్ట్కి హ్యాపీగా ఉంటుంది. హార్ట్ బాగుంటే మైండ్ మంచి థాట్స్ వస్తాయి. మంచి థాట్స్ వచ్చి పంచుకుంటే 10 మంది మన దగ్గర అవుతారు. సార్ ఇది నాకు అడగాలని లేదు, అంత పొలైట్ కూడా కదా, బట్ స్టిల్ ఐమ్ ఆస్కింగ్. ఎందుకంటే చాలా మంది వ్యూయర్స్కి పక్కా ఈ క్వశ్చన్ ఉంటుంది. డెబనేర్కి ఎంత అయింది? సరే ఎవ్రీబడి వాంట్స్ టు నో. అంటే ఇంత చూపించిన తర్వాత ఎంత ప్రైస్ అయి ఉంటుంది అనేది ఎవ్రీబడి గెట్స్ దట్ క్వశ్చన్. అంటే నేను దీన్ని ఆ కాస్టింగ్ గురించి ఆలోచించలేదు. ఎంత ఖర్చు అయినా బాగానే ఖర్చు అయింది, బట్ నేను కాస్ట్ గురించి చూడలేదు. ఒక లైఫ్ టైం డ్రీమ్, ఒక వెహికల్ ఎలా ఉండాలని చేశాను. ఐ మీన్ యూ వాంట్ మీ టు టెల్? నో అంత అక్కర్లేదు. మనం బ్రెయిన్ యూజ్ చేసి ద బెస్ట్ పీపుల్ ఉండి బెస్ట్ పార్ట్స్ తీసుకొస్తే, టైం తీసుకుని ఓపిక్గా చేస్తే, చాలా మందికి ఓపిక ఉండదు చేయించుకోవడానికి, పిచ్చెక్కిపోతుంది. లిటిల్ మోర్ దెన్ 1 crore and as good as any other Toyota, also all those things. I mean, I don't want to name all those vehicles. So it costs a little more than 1 crore, but I don't think it's a great thing because దీనికున్న luxury is ultimately luxury, practical thing. సో డబ్బు అనేది ప్రధానం కాదు. వాట్ ఐ వాంటెడ్, నార్మల్ గా ఎవరైనా చూసినా కూడా సార్ మనం చూపించిన ఫీచర్స్ అన్నిటికి కూడా నియర్లీ వాళ్ళకి ఒక ఐడియాతో ఎస్టిమేట్ చేసుకున్నా కూడా ఇట్ కమ్స్, అంటే ఎగ్జాక్ట్ అలాగే చెప్పారు మీరు. అంటే మన మీరు అన్ని పెట్టారు కదా లోపల అన్ని ఫీచర్స్ కాబట్టి. సో అది అడిగాను. ఎవరైనా ఇదే బాంబే నుంచి వస్తే 2 అవుతుంది. ఇట్ ఆల్ డిపెండ్స్. ఇదే బాంబే నుంచి వస్తే 2 ఎంత అవుతుంది అది కాదు. We can get it done. We have the taste and iduntam chesukochu that way. So idigondi lion inspired face. ఇంద పక్కన ఫోటో కూడా వేస్తాం చూడండి. సార్ ఏ పిక్ నుండి చూసి ఇన్స్పైర్, దీని అవుట్లుక్ ఎలా ఉండాలి అనుకున్నారు? ఐ హోప్ హీ గాట్ ఇట్. డెబనేర్, అది గుడ్డు పైన పేరు. సూపర్ సార్. ఎంత కాదనుకున్నా మన లైఫ్లో ఉన్న పర్సన్ వైబ్రేషన్స్ మన మీద పడతాయి. ఎస్ పవిత్ర గారు, ఐ నో షీఈ్ నాట్ ఎట్ ఆల్ ఎ కాంప్లికేటెడ్ పర్సన్, వెరీ సింపుల్. మొన్న నేను ఫామ్లో షూట్ చేసినప్పుడు పరిచయం అయినప్పుడు కలిసినప్పుడు కూడా షీఈ్ వెరీ సింపుల్, వెరీ హంబుల్. వెరీ ఫస్ట్ టైం చూసినప్పుడు ఎలా ఉన్నారు ఇప్పుడు కూడా అలాగే. మీ మీద పవిత్ర గారి ఇంపాక్ట్ డెఫినెట్లీ యు ఆర్ లుకింగ్ ఎట్ మీ. యా, అందుకోసమే ఈ క్వశ్చన్. సి జనరల్గా ఏమవుతుందంటే, అంటే కాంప్లికేటెడ్ అని పక్కన తీసేస్తే ఒక్కొక్క మనిషికి ఒక జోన్, ఒక స్పేస్ ఉంటుంది. ఇద్దరు కలిసి ఒక లైఫ్ ట్రావెల్ చేసేటప్పుడు వీళ్ళ తప్పు వాళ్ళ తప్పు అని కాదు, చాలా ఇష్యూస్ వస్తాయి. కానీ మొన్న రాష్మిక మందాన చెప్పింది నాకు చాలా నచ్చింది. అది నేను అదే ఆలోచిస్తా. సి ఇద్దరు కలిసి ట్రావెల్ అవుతున్నప్పుడు వాడితో అడ్జస్ట్ అవ్వడం కాదు, ఏమిటి అలైన్. అడ్జస్ట్కి అలైన్కి చాలా డిఫరెన్స్ ఉంది. వెన్ యూ అలైన్, ఐఎమ్ టాకింగ్ నాట్ అబౌట్ మై సెల్ఫ్, ఐఎమ్ టాక్ అబౌట్ ఎవ్రీబడి. ఐ లైక్ వాట్ షీ సెడ్, ఐ పుట్ ఇట్ ఆన్ మై స్టేటస్ ఆల్సో, రాష్మిక మందాన్. అది వెన్ యూ అలైన్ అంటే ఇట్ షుడ్ కమ్ ఫ్రమ్ యువర్ హార్ట్. దిస్ ఇస్ లైఫ్ ట్రావెల్. ఆ అలైన్మెంట్ 2 పక్కల పర్ఫెక్ట్గా ఉన్నప్పుడు
ద వెహికల్ మూవ్స్ బ్యూటిఫుల్లీ. లైఫ్ ఈజ్ ఆల్సో లైక్ దట్. సో ఐ బిలీవ్ ఇన్ దట్. ఎందుకంటే ఏది నో బడీ ఈజ్ అ వెరీ హ్యాపీ పర్సన్ ఇన్ లైఫ్. దెర్ ఇస్ ఆల్వేస్ అ పెయిన్ ఇన్ సైడ్, అందరికి ఉంటుంది. బట్ దాన్ని అవతల వాళ్ళు ఒకళ్ళ పెయిన్ ఒకళ్ళు తీసేసి ముందుకెడుతున్నప్పుడు లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్. సో డిడ్ యూ బిలీవ్, అంటే కపుల్ ఆఫ్ ఫెయిల్యూర్స్ ఉన్నాయి మీకు లైఫ్లో, పర్సనల్ లైఫ్లో, మళ్ళీ లైఫ్లో లవ్ అంటే ఒక మనిషి మీద ఆధారపడేంత లవ్ నా లైఫ్లో మళ్ళీ దొరుకుతుంది అనుకున్నారా? కొన్ని ఎక్స్పెక్ట్ చేసి రావు, అది దానంతటా ఐ బిలీవ్ ఇన్ ద యూనివర్స్. బట్ అది వచ్చినప్పుడు మీరు అంటే నమ్మగలిగారా ఇది లవ్వే, ఇది ఓకే, ఇది నేను సేఫ్గా ఫీల్ అవ్వగలను ఇక్కడ అని? ఇట్ టుక్ టైం. అంటే నమ్మకం కోల్పోయినప్పుడు నమ్మకం రావడానికి టైం పడుతుంది. సో నమ్మకం అనేది కూడా ఒక చెట్టు లాంటిది. ఒకసారి కొట్టేసిన తర్వాత చాలా కష్టం రావడం. అది చిగురుస్తున్నప్పుడు చాలా హ్యాపీగా ఉంటుంది. సో దట్ వే యూనో లైక్ మోర్ ఆర్ లెస్ వీఆర్ హ్యాపీ. అండ్ అదే చెప్తున్నా కదా, ఒక్కొక్కరు డిఫరెంట్ టేస్ట్స్ ఉంటాయి, డిఫరెంట్ ఫుడ్ హ్యాబిట్స్ ఉంటాయి, డిఫరెంట్ లైఫ్ స్టైల్స్ ఉంటాయి, వర్క్ డిఫరెన్స్ ఉంటుంది. ఒక్కోసారి నేను 3 రోజులు 4 రోజులు డే అండ్ నైట్ వర్క్ చేస్తుంటాను. నేనే కదా, రాజ్ కపూర్ దగ్గర నుంచి ఎవరైనా ఫిలిం పీపుల్ ఇంట్లో ఎవరైనా కూడా ఇంట గెలిచి రచ్చ గెలిచాలి. ఏంటంటే ఇల్లు బాగుంటేనే రచ్చ గెలవగలుగుతాం. సో ఆ అట్మాస్ఫియర్ ఎవరైనా కోరుకుంటారు, నేను అదే కోరుకుంటాను. ఐఎమ్ హ్యాపీ. అండ్ గాడ్ బ్లెస్డ్ యు ఇన్ దట్ ఆస్పెక్ట్. I guess so. Thanks to God and thanks to the universe. సార్ మీరు ఆల్రెడీ వెరీ మచ్ ఆక్యుపైడ్ ఉంటారు పొద్దున్న లేచిన దగ్గర నుండి. Yes. అండ్ విజయ్ కృష్ణ టవర్స్, మీ బిజినెస్, ఇవన్నీ చాలా ఉన్నాయి. కొత్త ఆస్పెక్ట్ స్వీట్ మ్యాజిక్ తో కొలాబరేషన్ ఏంటి సార్ ఇది? అంటే బేసిక్గా మా కృష్ణ గారు కానీ విజయమల గారు మేము అందరం కూడా ఫుడ్ లవర్స్. నాకు తెలిసి ప్రతి తెలుగువాడు ఆల్మోస్ట్ ఫుడ్ లవరే ఉంటాడు. ఎక్కువ తింటాం, ఎంత తింటామని పక్కన పెడితే ఆ ప్యాషన్ ఇంట్లో కిచెన్ ఎప్పట్లో అద్భుతంగా ఉండేది. సో అంటే ఎప్పుడు ఫుడ్ బిజినెస్ హైదరాబాద్ మెడ్రాస్లో వీ హ్యాడ్ 2-star హోటల్. సో ఆ కిచెన్ అంతా కూడా పర్సనల్గా నేను మానిటర్ చేసి పెద్ద సక్సెస్ అయింది. దెన్ వి షిఫ్టెడ్ టు హైదరాబాద్. ఎప్పటి నుంచో నాకు డ్రీమ్ ఉండేది, ఇది నేను ఎప్పుడన్నా ఫుడ్ బిజినెస్ చేస్తే నాకు మనసుకు నచ్చింది, మంచి ఫుడ్ ఇవ్వగలిగితే అది డబ్బు కంటే హ్యాపీనెస్ ఇస్తుందని. మై ఫ్రెండ్స్ వాళ్ళు స్వీట్ మ్యాజిక్ ప్రసాద్ గారు వాళ్ళు దే కేమ్ ఫార్వర్డ్. ప్రసాద్ గారు వాళ్ళు వచ్చి సడన్గా చూసి ఈ స్పేస్లో చేద్దామంటే, అది యాక్చువల్లీ మీ స్పేస్, మీ ఇంట్లో ఉన్న స్పేస్, ఇంట్లో స్పేస్ కొంచెం డివైడ్ చేసి వాళ్ళకి విజయకృష్ణ ఎస్టేట్. సో దాంట్లో ఏంటంటే అమ్మ కట్టిన గెస్ట్ హౌస్ అది. లాట్ ఆఫ్ మెమరీస్ ఆఫ్ కృష్ణ గారు, అమ్మ. అది పడగొట్టడం నాకు ఇష్టం లేదు, ఎప్పుడుదో అది 26 years బ్యాక్ది. సో నేను రిక్వెస్ట్ చేసింది ఏంటంటే ఏది పడగొట్టకుండా, ఒక చెట్టు కూడా నరకకుండా మనం కట్టాలి అని. తప్పకుండా చేద్దామని వి డిజైన్డ్ ఇట్. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా నేను చేశాను. దే గాట్ దేర్ ఆల్ ద ఎక్విప్మెంట్. దెన్ వి పార్ట్నర్డ్. టుడే ఇట్స్ అ వెరీ బిజీ రెస్టారెంట్. లంచెస్ ఆర్ సో బిజీ. స్వీట్స్ అండ్ ఐస్ క్రీమ్స్ అండ్ చాలా సంతోషంగా ఉంటుంది. 10 మంది భోజనం చేస్తుంటే యూ ఫీల్ సో గుడ్. సో అది బాగుంటే వి థాట్ విల్ గో ఫర్ అ చైన్. బట్ ఎలా సార్ ఇన్ని చూసుకోవడం, ఈజ్ దట్ ఓకే ఆర్ వి ఫీల్ ఓవర్వెల్మ్డ్? ఎలా ఉంటుంది ఇదంతా? నేను ఒకసారి రామోజీరావు గారి శిష్యుడు, నేను అంటే ఏకలవ్య శిష్యుడిని. ఆయనకి చాలా ఇష్టం నేనంటే. ఆయన్ని ఎప్పుడు అడిగాను, ఒకళ్ళిద్దరు ముగ్గురితో ఇంటర్వ్యూ తీసుకొని, సార్ ఇన్ని ఎలా చేస్తున్నారు అనేది. దానికి వచ్చిన నిర్వచనం ఏంటంటే బిల్డ్ థాట్స్, బిల్డ్ పీపుల్. ఈ రెండు అమల్గమేట్ అయితే యూ నీడ్ గుడ్ పీపుల్ అరౌండ్ యూ, ఫ్రమ్ యువర్ మేనేజర్స్ టు యువర్ లీగల్ టీమ్స్ టు ఆడిట్ టీమ్స్ టు డాక్టర్స్, హ్యావ్ ద బెస్ట్. ఇట్ టేక్స్ టైం, 10 ఏళ్ళు పడుతుంది తర్వాత. సో ఇవన్నీ కూడా. ఇంకొకటి ఏంటంటే ఐ డూ దిస్ కంపార్ట్మెంటలైజేషన్ ఆఫ్ టైం. ఫర్ ఎగ్జాంపుల్ 24 hours ఉంది, ఎవరికైనా 24 hours. దీంట్లో ఎలా కంపార్ట్మెంటలైజ్ చేసుకొని మనం మెంటల్గా సెట్ చేస్తే యూ కెన్ డూ మెనీ థింగ్స్. యూ జస్ట్ హ్యావ్ టు వర్క్ ఆన్ దిస్. రెండోది ఐ డూ దిస్ బిల్డ్, ఆపరేట్, ట్రాన్స్ఫర్. అంటే ఐ బిల్డ్ అ థాట్, బిల్డ్ అన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఆపరేట్ విత్ మై టీమ్ అండ్ హ్యాండ్ అవుట్ టు దెమ్. సో నైట్ నేను ట్రావెల్లో డెబనైర్లో కానీ కార్లో కానీ వస్తున్నప్పుడు ఆల్ మై రిజల్ట్స్ మార్నింగ్ వచ్చేస్తుంది. నైట్కి ఇంటికి వెళ్ళగానే ఒక 1/2 hour రేపు వర్క్స్ అన్ని మెసేజ్ పెట్టేస్తాను అందరికి, ఆల్ మై మేనేజర్ ఇంక్లూడింగ్. పొద్దునే 5:30కి లేస్తాను కదా వాకింగ్, 6 గంటలకి. ఈ వాకింగ్ గార్డెన్లో నా న్యూస్ ఇవన్నీ వింటూ ఆ రోజు ప్లానింగ్ అయిపోతుంది 1/2 hour లోపల. ఇవాళ ఇది చేస్తున్నాం. దాంట్లో నా పాలసీ ఏంటంటే ఒక స్వకార్యం, ఒక మంచి స్వామి కార్యం చేయాలి. అంటే ఒక చెట్టుకు నీళ్ళు పోసినా మంచి కార్యమే, ఒకళ్ళకి ఒక చిన్న సాయం చేసిన, అది నేను మైండ్లో పెట్టుకుంటా. అది అంతా జరుగుతుంది. దెన్ దెర్ ఇస్ ఆల్సో మార్నింగ్ వెళ్తున్నప్పుడు ఇంత పెద్ద స్పేస్ ఇది,
సో పొద్దున వాకింగ్లో వీడియో తీసుకుంటే వెళ్ళిపోతాయి ఎక్కడ చెత్త చెదారం ఉంటాయి. సో you అవన్నీ watched it in the గ్రూప్లో పెట్టేస్తే ఒక గ్రూప్లో అది హౌస్ కీపింగ్ గ్రూప్ ఉంటుంది, మొత్తం క్లీన్ అయిపోతుంది. సో Perfect. ఎవ్రీ మినిట్ కెన్ బి ఎంజాయ్డ్ వితౌట్ బీయింగ్ వేస్టెడ్. కానీ సార్ యూజువల్లీ ఇంత కేర్ తీసుకోవడం అనేది ఇంత ఆక్యుపైడ్ థాట్స్లో కొంచెం కష్టమే. మీరు చాలా ఈజీగా హ్యాండిల్ చేస్తున్నారు, కానీ ఇన్ని పనులు ఉన్నప్పుడు ఇంత కేర్ తీసుకోవడం, ఇంత కాన్సన్ట్రేట్ చేయడం, అది డైలీ కాన్సన్ట్రేట్ చేయడం అనేది కొంచెం కష్టతరమైంది. బట్ గాడ్స్ గ్రేస్ మీరు చాలా చక్కగా చేస్తున్నారు. నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకున్నాను, ఇప్పుడు ఆ టైం వచ్చింది. లైఫ్లో ఒక పాయింట్ తర్వాత కొన్ని వాటి మీద అన్ఇంట్రెస్టెడ్ అవుతాం. చూసాం కదా, చేసాం కదా, ఇన్ని రోజులు చేస్తున్నది కదా, ఆ రొటీన్ అనేది కొంచెం మనకి దాని మీద మక్కువ పోయేలా చేస్తుంది. మీకు అలా మక్కువ పోయిన ఆస్పెక్ట్ ఉందా లైఫ్లో? ఎప్పుడు కూడా నీవు చెప్పిన దాంట్లో నా ఆన్సర్ ఉంది. ఇంగ్లీష్లో దీంట్లో ఎకనామిక్స్లో ఉంటుంది లా ఆఫ్ డిమినిషింగ్ యూటిలిటీ అని. ఫస్ట్ ఇడ్లీ తిన్నప్పుడు చాలా ఆనందంగా ఉంటుంది, రెండో ఇడ్లీకి ఆకలి తిరుగుతుంది, మూడో ఇడ్లీకి వద్దు అనిపిస్తుంది. సో ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ హౌ మచ్ యూ వాంట్ టు టేక్ ఈట్. నేను ఒకటేంటంటే మద్రాస్లో పుట్టాను, ఒక మంచి అఫ్లూయెంట్ ఫ్యామిలీలో పుట్టాను. ఐ ఎంజాయ్డ్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ కార్స్ టు పబ్స్ టు అప్పట్లో ఫస్ట్ డిస్కోథెక్స్, ఇవన్నీ కూడా పార్ట్ ఆఫ్ గ్రోయింగ్ అప్. ఇవన్నీ కాదట్లా. బట్ యాజ్ యూ ఏజ్ కొంత యూ హ్యావ్ టు ఫస్ట్ ఫోకస్ ఆన్ యువర్ హెల్త్, రెండోది ఫ్యామిలీ అండ్ యువర్ లైఫ్ అరౌండ్ యూ. మూడోది ఏంటంటే యూ హ్యావ్ టు ఫోకస్ ఆన్ అంటే మనకి టైం ఒక ఏజ్ దాటుతున్నప్పుడు యూ నో యువర్ టైమ్ ఇస్ గెటింగ్ లిమిటెడ్. సో ఆ టైంలో యూ షుడ్ ఎంజాయ్ ద బెస్ట్ విత్ వాట్ యూ వాంట్ టు డూ. మనం ఏం చేస్తున్నాం అవి కరెక్ట్గా ఉండాలి. నిరుత్సాహం రాదా మీకు? నిరుత్సాహం ఒక టైంలో వచ్చేది, చాలా వచ్చేది. దేని మీద? ఏదన్నా జనరల్గా సినిమా ఫ్లాప్ అయినా లేకపోతే నేను అనుకున్నది జరగకపోయినా. కానీ ఇప్పుడు నాకు ఒక ఫిలాసఫీ వస్తుంది. నేను ఇప్పుడు యూనివర్సిటీ నమ్ముతున్నాను, బాబాని నమ్ముతాను, సాయిబాబాని, షిర్డీ సాయిబాబాని. నాకు ఏమనిపిస్తుంది అంటే నాకు వచ్చేది నాకు వస్తుంది, నాకు రాంది రాదు, దాని గురించి ఎందుకు బాధపడతాం, ఇంకా చాలా ఉన్నాయి కదా చేయడానికి లైఫ్లో. సో ఈ సినిమా కాదు ఇంకో సినిమా వస్తుంది, ఏదో ఒకటి, వాట్ ఎవర్ యూ లైక్ యూ ఎంజాయ్ ఇట్. సో బేసిక్ ఏంటంటే మన హిందూ ఫిలాసఫీలో, దీంట్లో కూడా, హిందూ ధర్మంలో కూడా ఏమంటారు, తిరుపతి కళాస్తి పక్కపక్కనే ఉంటుంది. అవును. బిఎన్ రెడ్డి గారు వాస్తు పుస్తకంలో ముందు తిరుపతి ఉంటుంది, వెనక కాళహస్తి ఉంటుంది. దానికి ఏంటంటే హిందూ ధర్మంలో ఏంటంటే నీ లైఫ్ వైభవం. వెంకటేశ్వర స్వామి అంటే వైభవం, శివుడు అంటే వైరాగ్యం. సో నీ ఎప్పుడైతే నీ లైఫ్ వైభవంతో స్టార్ట్ అయ్యి వైభవం చూసి వైరాగ్యంలోకి నువ్వు వెళ్ళావనుకో, నువ్వు చెప్పిన దానికి ఆన్సర్ వచ్చేస్తుంది, నీకు ఏది కావాలనిపించదు. నిజంగా నాకు ఇవాళ ఏంటి, దేవుడు కావాల్సింది అన్నీ ఇచ్చాడు, పర్సనాలిటీ కానీ టాలెంట్ కానీ. మా అమ్మ, సో దే గివెన్ ఎవ్రీథింగ్ అండ్ ఐ టేకెన్ ఇట్ అండ్ దాన్ని కాపాడుకున్నాను. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో ఇప్పుడు అన్నీ చూసేసిన తర్వాత నౌ మై ఫోకస్ ఇస్ ఆన్ వర్క్, సర్వీస్, సపోర్ట్, హెల్ప్ అండ్ స్మాల్ వాట్ ఎవర్ ఐ లైక్. బట్ మై మేజర్ నాకు ఇవాళ ఏంటంటే నా కెరియర్. నేను ఒక టైంలో కెరియర్ని పోగొట్టుకున్నాను, నా స్వయంకృపరాధం కొంత డీవియేషన్ అవ్వడం. బట్ టుడే 60లో ఇంత కెరియర్ నాకు షూటప్ అవ్వడం, 50 years, 53rd year ఇప్పుడు. సో ఇంత రావడం నేను కోరుకున్నంత లైఫ్, హ్యాపీ పర్సనల్ లైఫ్, హ్యాపీ ఇంత వచ్చినప్పుడు ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఉన్నది ఇంత దేవుడు ఇచ్చాడు కదా చాలా. సో అలాగా వైభవం నుంచి వైరాగ్యానికి వెళ్ళిపోవాలి. ఇవాళ నేను పొద్దున అంటే ఇంతకుముందు వెళ్ళిపోయేవాడిని, ఇప్పుడు నేను ఖచ్చితంగా ఎంత బిజీగా ఉన్నా అర్ధగంట పూజ చేస్తాను. నేను రాగానే వాళ్ళిద్దరికి మొక్కుంటాను, అమ్మ కాళ్ళకి నమస్కారం పెడతాను, అమ్మ టెంపుల్కి నమస్కారం పెడతాను, తర్వాత దేవుడి దగ్గరికి వస్తాను. ఈ దేవుడు లేకపోతే వాళ్ళు లేరు కదా. సో త్రూ దెమ్ వీఆర్ సీయింగ్ లైఫ్. సో ఇవన్నీ ఒక 20 నిమిషాలు అద్భుతంగా, ఒక 15 నిమిషాలు ఐ ప్రే నైస్లీ అండ్ ఐ మెడిటేట్. ఏమన్నా మంచి జరిగితే సాయిరామ్ అనుకుంటాను. మీ లైఫ్లో ఆర్థిక కష్టం లేదా ఈ నెల ఎలా గడుస్తుందా అన్న ఆస్పెక్టే లేదు కదా సార్. అంటే మీరు పుట్టింది ఐశ్వర్యంలోనే, అమ్మిచ్చారు, తర్వాత మీరు సంపాదించుకున్నారు, మీరు నిలబెట్టుకున్నారు. సో మీకు ఆర్థిక భయం అన్నది ఎప్పుడూ లేదు కదా? ఎప్పుడూ లేదు కాదు. సిల్వెస్టర్ స్టాలోన్ కూడా ఎప్పుడన్నా నేను ఆర్థికంగా కోల్పోతానని భయపడేవాడు అంట. అంటే నేను చిన్నప్పటి నుంచి కొంచెం బోల్డ్ డెసిషన్స్, అంటే బొకేస్ అండ్ బ్రిక్ బ్యాట్స్ అంటారు, పూల కుత్యాలు రాళ్ళని రెండింటిని చూశాను నేను. అంటే
ఒక టైంలో పీక్ వచ్చినప్పుడు చిత్రం ప్రయత్నం తర్వాత నాకు సరైన రోల్స్ పడలేదు, రాసేవాళ్ళు లేరు, ఇంతమంది రైటర్స్ లేదు, గొప్ప డైరెక్టర్స్. అంటే అది కెరియర్ పరంగా భయం కదా సార్. ఇప్పుడు నేను చెప్పేది ఎలాంటి అంటే ఉన్నది కోల్పోతానని భయం కాదు. ఎగ్జాక్ట్లీ ఈ నెల సంపాదించుకోకపోతే ఎగ్జాక్ట్లీ దానికే వస్తున్నాను నేను. సో ఇట్స్ వెరీ, ఎవరితో మాట్లాడలేదు ఈ పాయింట్, ఐమ్ టెలింగ్ యూ. ఒక పాయింట్లో హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాం, అంత కొత్త ప్రపంచం, చాలాసార్లు మోసపోయాను. తర్వాత డైవర్షన్ అంటే సినిమాలు ఆర్థికంగా. సో డైవర్షన్ ఒక పక్కన పర్సనల్ ఇష్యూస్, అది ఒక పక్కన ఆర్థికంగా ఏమైందంటే ఐ వాంటెడ్ టు గో ఇన్ టు పాలిటిక్స్. ఓకే, నాకు సిద్ధాంతపరంగా ఐ ఎంజాయ్డ్, బట్ సినిమాకి దూరం అయిపోయాను. రాజకీయంలో డబ్బులు సంపాదించడం నాకు ఇష్టం లేదు, డబ్బులు సంపాదన లేదు. ఒక అడ్వర్టైజింగ్ ఏజెన్సీ పెట్టా, పీక్ వెళ్ళింది అది, పీక్. ఇట్ వాజ్ అ టాప్ ఏజెన్సీ, 3 అని. తర్వాత నేను ఈ బిజీలో దాన్ని వదిలేశాను. దెర్ వాజ్ అ లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్. అండ్ ఫైనలీ ఐ సోల్డ్ మై లాస్ట్ హౌస్, నేను కొన్న ప్రాపర్టీని. ఉంది నాకు ఇప్పుడు తినడానికి ఉండడానికి లేదు, ఇబ్బంది ఏం కాదు. ఒక పరిస్థితిలో దెర్ వాజ్ అ టైమ్ దట్ జోబులో 100 రూపాయలు ఉండడం కూడా లేకుండా రోజు కూడా ఉంది నాకు. సో ఒక డీప్ డిప్రెషన్ లాంటి ఒక టైంకి వెళ్ళిపోయి, ఎందుకు ఒక పాయింట్లో ఒక మినిట్ పార్క్లో పడుకుని ఉన్నాను ఒంటరిగా మద్రాస్లో, ఏం చేయాలి నెక్స్ట్ అని. కమ్ బ్యాక్ టు ఫిల్మ్స్ అనేది మైండ్లో వచ్చింది, సినిమాలు కళ్ళలోకి వచ్చేది. ఇది ఏ ఏజ్లో? దిస్ వాజ్ అరౌండ్ ఇన్ మై 30s అండ్ 40s. అప్పుడు ఐ డిసైడెడ్, రైట్, నేను ఫిల్మ్స్కి వెళ్దామని. కూర్చో, ఎవరు నన్ను పిలిచేవాళ్ళు ఫిల్మ్స్లోకి అంటే హీరోని. మీకు కూడా అలా ఉంటుంది సార్, మిమ్మల్ని పిలిచేవాళ్ళు అంటే మీరు వెళ్ళి అడగడమే ఆలస్యం అన్నట్లు అనుకుంటారు. అంటే బీయింగ్ అంటే నాన్నగారిని అమ్మగారిని వీళ్ళందరినీ చూసిన తర్వాత మీరు కూడా ఛాన్సెస్ వెళ్ళి అడగాల అన్న సిచ్యువేషన్. నేను ఎప్పుడు ఎవరిని అడగలేదు అది, ఎందుకంటే నా నమ్మకం ఏంటంటే మనం అడిగితే ఏది రాదు, వాళ్ళకి మనం నచ్చితే మనకు కావాలనుకుంటేనే వస్తుంది సినిమాల్లో. నువ్వు ఎంత ప్రయత్నించా ఫ్రీగా యాక్ట్ చేస్తానన్నా రాడు. అలా కూడా కొంతమంది ఆర్టిస్టులు సఫర్ అయ్యారు. సో నాకేంటంటే బేసిక్గా రైట్, నాకు తినడానికి ఉండడానికి ఉంది, బట్ ఏంటి నా పర్సనల్గా ₹1 లేదు నా చేతిలో. అన్ని బిజినెస్ కోల్పోయింది, అప్పులు. ఐ హ్యాడ్ టు సెల్ అ బీచ్ హౌస్ ఆఫ్ మైన్. సో ఫైనలీ ఈ ఒక పాయింట్లో ఆలోచించానంటే ఒకటి వచ్చిందంటే దాని సాంగ్ నాకు చాలా ఇష్టమైన సాంగ్ అది, మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది. ఆ సాంగ్ దట్ అంటే అది తర్వాత వచ్చింది. ఐ వాంటెడ్ టు, సరే నువ్వు పోయిన చోట్ల వెతుక్కో అంటారు కదా సినిమా. వచ్చినప్పుడు అసలు సినిమా అంటే నేను హీరోని పడిపోయాను, యాక్టర్గా మళ్ళీ రావాలి, నాకు యాక్టర్గా రావాలి, బట్ నన్ను ధైర్యం చేసి తీసుకునేవాళ్ళు ఎవరు? అప్పుడు నాకు షిర్దీ సాయిబాబా స్వయాన నేను ఒక దర్శనం దొరికింది. ఆ రోజు నుంచి నా లైఫ్ టర్న్ అయింది. షిర్దీకి వెళ్ళిన తర్వాత ఇట్ వెరీ స్ట్రేంజ్ ఇన్సిడెంట్ హ్యాపెండ్. ఒకరోజు నాకు నా ఫ్రెండ్ ఒకతను, అతని పేరు కూడా సాయి, సడన్గా రాత్రి కొత్త మారుతి వ్యాన్, ఇమాజిన్ ట్రావెలింగ్ ఇన్ మారుతి వ్యాన్ టు షిర్దీ. నేను మంచి కొత్త వ్యాన్ కొన్నానండి, మీరు షిర్దీకి రావాలి నాతో అన్నాడు. సాయిరామ్ అన్న వచ్చి వెళ్ళిపోయాను. అక్కడ వెళ్ళడం, బాబాని చూసి ఎయిట్ చేశాను. అక్కడి నుంచి ఒక బాండింగ్ కలిగింది నాకు బాబాతో. వాళ్ళు రింగ్ వేసుకోలేదు, ఇంకా లోపల ఉంది, హడావుడిలో తీసుకోలేదు. అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి తిరిగి వచ్చాను. అక్కడ నువ్వు కోరుకుంది జరుగుతుంది అనేది దాంట్లో ఉంది, పుస్తకంలో అన్నీ ఉంది. వచ్చి కూర్చున్న చంద్రవంశం సినిమా వచ్చింది. 5 మంది హీరోలు, కృష్ణ గారు, సుమన్, శివాజీ, నేను, ఇంకా 5 మంది మొత్తం, రోహిత్. ఆ ఇంటికి 2 ద్వారాలు ఉండేది, ఫిల్మ్ నగర్ బంగ్లోకి. నేను అలా వెళితే షిర్దీ సాయిబాబా వేషం ఒక ఆయన వేసాడు. అసలు షిర్దీ సాయిబాబా లానే ఉండేవాడు. ఆయన సడన్గా వచ్చాడు. సడన్గా వచ్చి స్వామి కూర్చోండి అన్న. ఈ లోపల ఇటెవరో వచ్చారన్నారు ప్రొడ్యూసర్. స్వామి ఒక్క నిమిషం అన్న, ప్రొడ్యూసర్ వచ్చాడు. 2 ఒక్కసారి అట్ ఎ టైం జరిగింది. నాకేం అర్థం కాలేదు, చేతులు కాళ్ళు వణికిపోయినాయి. ప్రొడ్యూసర్ని కూర్చోబెట్టి, స్వామి ఆయన కూర్చోబెట్టి, ఒక్క నిమిషం స్వామిని ప్రొడ్యూసర్తో మాట్లాడితే, ఇలా చంద్రవంశం చేస్తాం, మీకు చేయాలన్నారు. తప్పకుండా చేస్తానండి అని కళ్ళలో నీళ్ళు తిరిగిపోతుంది. ఐ వెంట్ టు హిమ్. ఆయన కాళ్ళకి ఎలా మొక్కాలి, ఆయన కళాకారుడు, ఏమనుకుంటాడు, కంగారు పడతాడు. ఆయన విజిటింగ్ కార్డు తెలియకుండా కింద పడింది. ఐ జస్ట్ టుక్ ఇట్ అండ్ టుక్ ఇట్ బ్లెస్సింగ్. అండ్ ఏం కావాలి మీకన్నా, నా దగ్గర నుంచి ఏం కావాలి, ఏం చేయగలను నేనంటే,
ఫిలిం నగర్లో నా నాటకం ఒకటి వెళ్ళి నాటక కళాకారుడు సిద్ధి సాయిబాబా నాటకం చూశాను నేను ఆయనది, ఎక్స్ట్రాడినరీగా ఉంటారు. ఫిలిం నగర్లో నా నాటకం వేయాలి అన్నాడు. తప్పకుండా వేస్తానన్నాను, చేస్తానన్నా. తర్వాత మళ్ళీ కనపడలేదు ఆయన. ఫిలిం నగర్లో తర్వాత సాయిబాబా టెంపుల్ వచ్చింది పైకి, మా ఇంటి వెనకాలే. ఇదే ఆ నాటకం అనుకున్నా. ఇంకా ఆ రోజు నుంచి ఆ టెంపుల్కి వెళ్ళడం, దండం పెట్టడం, పక్కన అమ్మవారు కూడా ఉంటుంది, చిన్న అమ్మవారు, అక్కడ దండం పెట్టడం. అక్కడి నుంచి నా లైఫ్ కొంత ఆలోచన అన్నీ మారింది. సరే ఇంకా అట్లా సినిమాలు రావడం మొదలెట్టింది, బిజీ అయిపోవడం మొదలెట్టాను. ఓ పక్కన అమ్మ కూడా కొంచెం సంతోషంగా ఉంది. ఇంక అక్కడి నుంచి వరుసగా సినిమాలు రావడం, నా మైండ్ కూడా చాలా బాబా వచ్చిన తర్వాత మారింది. సో ఒక ఆధ్యాత్మికత కూడా ఉంది. ఇంకొంత యాజ్ అ ఏజ్ మేబీ ఐ విల్ గో మోర్ ఫిలసాఫికల్, మోర్ ఇంటూ రిలీజన్, మోర్ ఇంటూ నాట్ రిలీజన్, వడ్ యూ కాల్ దైవభక్తి అండ్ ఆల్ దీస్ థింగ్స్. సో అదొక పెద్ద టర్నింగ్ పాయింట్ నా లైఫ్. ఇప్పుడు ఐ బిలీవ్ ఇది నాకు వస్తుందంటే బాబా వల్ల వస్తుంది, రాలేదంటే రాలేదు. ఏమవుతుంది, లైఫ్ ఏం ఆగదు కదా. చాలామంది ఎందుకు చెప్తానంటే సూసైడల్ థాట్స్, యాక్టర్స్ కానీ ఎవరు కానీ, స్టూడెంట్స్, చిన్న చిన్న స్టూడెంట్స్ చచ్చిపోతారని భయం, ఇంట్లో కొడతారని వాళ్ళు. సి ఆల్ దిస్ యూ హ్యావ్ సచ్ అ బ్యూటిఫుల్ లైఫ్ దేవుడు ఇచ్చాడు నీకు, నువ్వు కొంచెం నిలబడు, నీకు వస్తుంది అన్నీ నీ చేతికి ఇస్తాడు దేవుడు, నీకు కావాల్సింది ఇస్తాడు, సాటిస్ఫై అవ్వు. సో మీరే హీరో, బట్ ఈ తరం హీరోలకి ఫాదర్గా చేస్తున్నారు. మీ ముందే ఇంకొక హీరోని హీరో అంటే లోపల కలుపుకోమంటారు. చాచా నెవర్, అంటే అంటే నాట్ ఇన్ అ బ్యాడ్ వే. ఒకప్పుడు నేను కదా హీరో, అంటే హీరో అంటే సెట్లో మీరే కదా, మీరు తిరిగి చూసేవాళ్ళు. నేను చెప్పనా ఒక 4-5 ఫిలిమ్స్ తర్వాత ఇందాకే చెప్పాను, ఆ హీరో అన్న దాని మీద మోజు పోయింది. యాక్టర్ అవ్వాలి, డిఫరెంట్ రోల్స్ చేయాలని. బట్ హీరో కనుక నేను చేయగలుగుతాను అప్పుడు. బట్ అలా చేశాను, చిత్రం, జమలగడ పంబ, ఇవన్నీ. సెకండ్ ఇన్నింగ్స్ వచ్చిన తర్వాత క్యారెక్టర్ యాక్టర్గా ఐ వాజ్ ఎంజాయింగ్. ఎస్వి రంగారావు క్యారెక్టర్ యాక్టర్ కదా. సో ఆల్ దీస్ థింగ్స్ ఐఎమ్ అన్ యాక్టర్. అండ్ హీరోస్ లైఫ్ వాళ్ళది, అదే ఐఎమ్ ఏ హీరో, దాన్ని మార్చలేరు కదా. ఇప్పుడు 3-4 సినిమాలు మళ్ళీ హీరోగా వచ్చింది, నా ఏజ్ హీరోగా, ఐఎమ్ ఏ హీరో. నీ హీరో చేస్తున్నప్పుడు దిస్ ఈజ్ అ రెవల్యూషన్ ఎవ్రీవన్ ఎక్స్పెక్టెడ్ సార్. అంటే హీరో అంటే ఈ క్యారెక్టరిస్టిక్స్ ఉండాలి, ఈ ఏజ్ లోపలే ఉండాలి, లేకపోతే ఈ ఒకవేళ ఓల్డ్ ఏజ్ అయినా యంగ్ ఏజ్గా కన్వర్ట్ చేసి లుక్స్ అలా కాకుండా హీరో ఈజ్ ఎ హీరో, దానికి అసలు ఏజ్ లిమిట్ లేదు అన్నట్టు. ఎవ్రీథింగ్ ఈజ్ ఒక స్టోరీ పోర్ట్రేట్ చేసే వాళ్ళు ప్రతి ఒక్కరు హీరో అన్నట్లు. అంటే ఒకటమ్మా, ఇదంతా టైం. ఒక టైంలో హీరో అంటే డ్యూయెట్లు, ఫైట్లు, తరతరాలుగా వాళ్ళు ప్రపంచాన్ని ఊపారు. వాళ్ళ టైమ్స్ ఆర్ చేంజింగ్. హాలీవుడ్ ఏదైతే 20 years బ్యాక్ చూసామో ఆ రెవల్యూషన్ ఇప్పుడు వచ్చింది. డస్టిన్ హాఫ్మ్యాన్ దగ్గర నుంచి యూనో సిల్వెస్టర్ స్టాలోన్ దగ్గర నుంచి ఎవ్రీబడి ఈజ్ డూయింగ్ దర్ రోల్స్. అంటే హీరో అంటే ఇప్పుడు ఏంటంటే ఆ కథకి నాయకుడు. సో దట్స్ ఇట్. ఇప్పుడు నేను వీరాంజనేయులు విహారత చేశాను, ఏనుగుతుండం గట్టికచ్చలం చేశాను, ఇప్పుడు ఇంకా 3-4 చేస్తున్నాను. ఇప్పుడు బ్యూటిఫుల్ ఫిల్మ్స్ హీరోగా క్యారెక్టర్ ఆర్టిస్ట్కి వస్తున్నాయి, సంతోషంగా చేస్తున్నాను. ఐఎమ్ ఎంజాయింగ్. ఎందుకంటే కొత్త క్యారెక్టర్స్ ఇవి నన్ను పెంచుతున్నాయి. నా హీరోగా నేను అది కాదు, ఐఎమ్ ఎంజాయింగ్ మై దిస్ థింగ్ యాజ్ అన్ యాక్టర్. హీరోగా వచ్చినా హీరోగా చేస్తా, యాక్టర్గా వచ్చినా యాక్టర్గా చేస్తా. ఐ ఎంజాయ్ విత్ ఆల్ ద హీరోస్. నా హీరోస్ చాలా మటుకు యంగ్ పీపులే, ఆల్ 25-35. వీ రాక్ టుగెదర్, వీ హ్యావ్ వర్క్ షాప్, వీ పార్టీ టుగెదర్. టైం ఉన్నప్పుడు మంచి భోజనం చేస్తాం కలిసి, మంచి కాఫీ తాగుతాం. సో ఇట్స్ ఎ గ్రేట్ ఫేజ్, ఐఎమ్ ఎంజాయింగ్. దాన్ని నేను పోగొట్టుకోదలుచుకోవాలి. ఓకే సార్, మీ గెట్ టుగెదర్ ఒకటి నేను చూస్తాను. మీ యాక్టర్స్ అందరూ 80s 90s యాక్టర్స్ అందరూ గెట్ టుగెదర్ అయినప్పుడు భలే ఉంటుంది. ఆ పిక్చర్ చూడడానికి కూడా కన్నుల పండగగా ఉన్నట్లుంటారు. బట్ అది చూస్తున్నప్పుడు నాకు ఒక థాట్ వచ్చింది సార్. అంటే ఇంతకుముందు ఎవరికైనా కూడా వచ్చి ఉండొచ్చు చూసినప్పుడు. అంటే అప్పుడు అందరూ యాక్టర్స్గా చేస్తున్నప్పుడు, అప్పుడు హీరో హీరోయిన్లుగా చేస్తున్నప్పుడు వాళ్ళ మధ్య క్రష్లు ఉంటాయి, లేదా లవ్ అఫైర్ నడిచిన పేర్స్ కూడా ఉండుంటారు. వాళ్ళు మళ్ళీ నెల తర్వాత వస్తున్నప్పుడు, కలుస్తున్నప్పుడు ఒక కైండ్ ఆఫ్ ఆక్వర్డ్నెస్ ఏమైనా ఉంటుందా, లేకపోతే అన్నీ మర్చిపోయి ఫ్రెండ్స్ అన్నట్లు ఉంటుందా? See, that's all private personal issues. అంటే I don't want to discuss on personal issues. ఆ సిచ్యువేషన్ ఎలా ఉంటుంది అని. ఇప్పుడు రాజ్ కపూర్ సినిమా మేరా నామ్ జోకర్లో ఆ స్టూడెంట్కి టీచర్ మీద క్రష్ ఉంటుంది. ద బ్యూటిఫుల్ ఫిల్మ్, ఈ సర్చెస్ ఫర్ లవ్. అండ్ ఫైనల్గా ఆల్ హిస్ టీచర్ అందరు వస్తారు. హీఈస్ అ బిగ్ స్టార్ యాజ్ అ జోకర్. సో ఇవన్నీ కూడా క్రషెస్ ఆర్ ద మోస్ట్ కామన్ థింగ్. ఏంటంటే ఇట్స్ అ వెరీ కామన్ థింగ్
ఇట్ హ్యాస్ టు హ్యాపన్, అదర్ యు నాట్ ఎ హ్యూమన్. I know, సి జంతువులకు మనుషులు, యూఆర్ ఆల్సో అనిమల్ కింగ్డమ్. జంతువులు మనుషులు తేడా ఏంటంటే, జంతు కింగ్డమ్లో ఇంక్లూడింగ్ మనుషులు అందరికీ కామం ఉంటుంది. కామం కూడా కావాలి కొంత, లేకపోతే సృష్టి జరగదు కదా. కానీ జంతువులకి మనకి తేడా ఏంటంటే, వీ హ్యావ్ సిక్స్ సెన్స్. ఎంతవరకు ఇట్ ఈస్ 2 hearts హ్యావ్ టు కనెక్ట్. కామకుడు అమ్మాయి వెంట పడతాడు, ప్రలోభ పెడతాడు, హింస పెడతాడు. ప్రేమికుడు ఎదురెళ్తాడు, ఐ లవ్ యూ చెప్తాడు, చేయి పట్టుకుని నడుస్తాడు. ఎన్ని గొడవలు వచ్చినా, ఎన్ని యుద్ధాలు వచ్చినా నువ్వు నాతో ఉంటావు అని తీసుకెళ్తాడు. అదే డిఫరెన్స్. సో దట్ వే సి క్లాస్ ఆఫ్ 80s వీ హ్యావ్ అ వెరీ హెల్దీ టైమ్. We enjoy, all of us have a lovely time together. You know, we are all like a family. That's an extended family. Morning నుంచి we are all on WhatsApp. చిన్న చిన్న బాధలు కూడా చెప్పుకుంటాం. అదలాగా యాక్టర్స్ చాలా తక్కువ కష్టం కదా. యాక్టర్స్ ఎవరితో చెప్పుకుంటారు? యూ హ్యావ్, మోడీ గారు అన్నారు ఐఎమ్ వెరీ లోన్లీ ఆన్ టాప్ అని. సో యాక్టర్స్ జనరల్గా ఏమవుతుందంటే ఒక టైం తర్వాత దే బికమ్ లోన్లీ. అసలు లోన్లీ కాకూడదని ఈ కాన్సెప్ట్ సుహాసిని షీ మోటెడ్ దిస్. సో వీ వేర్ టుగెదర్. అప్పుడు ఒక సినిమా చేస్తున్నాం, అల్లు అర్జున్ సినిమా అప్పట్లో. సో ఆ సినిమాలో ఆలోచన వచ్చింది, మైకేల్ జాక్సన్ ఒంటరిగా చచ్చిపోయాడు, ఇంత గొప్ప స్టార్, మనం అందరం కలిసి ఉంటే బాగుంటుంది అన్నప్పుడు ఇది స్టార్ట్ అయింది. ఇవాళ 14th 15th ఇయర్ నడుపుతున్నాం. ఎక్కడ ఒక్క మనిషి బయటకు వెళ్ళలేదు. ఇంకా ఎక్కువ మంది జాకీ ష్రాఫ్ నుంచి అందరూ, పునందిలో అందరూ జాయిన్ అవుతున్నారు. మోహన్ లాల్ గారు, మన వాళ్ళందరూ కూడా, చిరంజీవి గారు, అందరూ పెద్దవాళ్ళందరూ అందరూ. సో ఆ 48 hours చాలా ప్యూర్గా ఉంటుంది. వీ హ్యావ్ ఎ లవ్లీ చిల్డ్రన్, చిన్న పిల్లలాగా అయిపోతాం, సంతోషంగా ఉంటాం. ఎందుకంటే మాకు పోటీలు ఏం లేవు, ఎవరి లైఫ్ వాళ్ళది. రెండోది ఏంటంటే, కష్ట సుఖాలు వచ్చినప్పుడు చెప్పుకోవడానికి 10 మంది ఉన్నారంటే ఎంత బలం మాది. సో క్లాస్ ఆఫ్ 80s వరల్డ్లో వన్ క్లబ్ అలాంటిది ఎక్కడా లేదు ప్రపంచంలో. వీఆర్ ప్రౌడ్ టు బీ ఎ పార్ట్ ఆఫ్ ఇట్. వీఆర్ ప్రౌడ్ టు బీ ద ఫౌండర్స్ ఆఫ్ ద క్లబ్. పర్ఫెక్ట్ సార్. అంటే అంతకుముందు ఇలాంటిది ఇలాంటి కలుసుకోవడం అనేది ఉందో లేదో తెలియదు, కానీ ఇప్పుడు మారుతున్న జనరేషన్కి, మారుతున్న టెక్నాలజీకి మీరు ఇలాంటిది ఒకటి క్రియేట్ చేసి నేనున్నానని చెప్పడం అనేది నిజంగా, అంటే మీరు అన్నట్టు యాక్టర్కి ఒక పాయింట్ ఆఫ్ టైంలో అన్ని డోర్స్ క్లోజ్ అయిపోయిన తర్వాత డిప్రెషన్ అనేది మాత్రం లోపలికి ఎంటర్ అవుతుంది. అది ఒక మహమ్మారి. అది వాళ్ళు చూసిన సక్సెస్ రీత్యా, లేకపోతే వాళ్ళ ఒక హైట్లో ఉన్న దాని పట్ల బయటికి ఎక్స్ప్రెస్ కూడా చేసుకోలేని సిచ్యువేషన్స్ ఉన్నాయి. అలాగే చాలా సూసైడ్స్ కూడా అయ్యాయి. దిస్ గ్రూప్ యు సెడ్ ఇట్స్ ఎ హోప్. ఇట్స్ నాట్ ఓన్లీ ఎ హోప్, ఇట్ ఈస్ ఒక నమ్మకం, ఒక ధైర్యం, కొండంత ధైర్యం. మేము పెడుతుంటాం వాళ్ళకి మెసేజ్, యువర్ కాంప్లిమెంట్ మోటివేటెడ్ మీ. యాక్టర్స్ కావాలి, యూ నీడ్ కాంప్లిమెంట్. ఎవరు కాంప్లిమెంట్ చేస్తారు? నీతో ఉన్న స్నేహితులు, బంధువులు కూడా విడిపోతారు, స్నేహితులు అన్న వాళ్ళు విడిపోరు. అదే క్లాస్ ఆఫ్ 80s. సో ఆ రోజుల్లో ఏంటంటే, నేను చిన్నప్పుడు ఈ క్యారవన్లో ఉండేవి బాబు, చిన్నది, అందరూ ఒక ఏరియాలో ఉండేవాళ్ళు. రామారావు గారు, కృష్ణ గారు, నాగేశ్వరరావు గారి దగ్గర నుంచి హీరోయిన్స్ అందరు, సావిత్రి గారు, అంతా 3 kilometers రేడియస్. సంతోషంగా అలా చెట్ల కింద కూర్చొని భోజనం చేసేవాళ్ళు, ఒకరికొకరు ఉండేవాళ్ళు అప్పట్లో కూడా. ఇప్పుడు అది లేదు. ఎందుకు? ఎవరి లైఫ్ వాళ్ళది అయిపోతుంది, టైం కన్స్ట్రెయింట్ ఇది. సో ఈ పాయింట్లో క్లాస్ ఆఫ్ 80s is an inspiration. నేను అనేది ఏంటంటే, ఇట్స్ నాట్ ఓన్లీ యాక్టర్స్, పీపుల్ హు హ్యావ్ రిటైర్డ్, పీపుల్ హు ఆర్ స్టిల్ వర్కింగ్, సమ్ ఆఫ్ దెమ్ రిటైర్డ్, ఎవరైనా సరే. వీ హ్యావ్ అనదర్ గ్రూప్ కాల్డ్ ఫ్రెండ్స్ గ్రూప్. దాంట్లో కోదండరామరెడ్డి గారు ఉంటారు, రాఘవేంద్ర గారు వస్తారు, దెన్ వీ హ్యావ్ గోపాల్ రెడ్డి గారు, బి గోపాల్ గారు, ప్లస్ అదర్ సెక్టర్స్, ఫార్మా సెక్టర్, అదర్ సెక్టర్స్ అందరు కలుస్తారు, పెద్ద పెద్ద వాళ్ళు. నెలకు ఒకసారి కలుస్తాం, హైదరాబాద్లో ఉంటాం కాబట్టి. వీ హ్యావ్ అ గ్రేట్ వాట్సాప్ గ్రూప్, జోక్ చేసుకుంటాం, లాఫ్ చేసుకుంటాం. సో నేను అనేది ఏంటంటే, దీంట్లో నేను చెప్పేది ఏంటంటే, మీరు మీ ఫ్రెండ్స్ని పోగొట్టుకోవద్దు. యూఆర్ నాట్, మీ కెరియర్ అయిపోయిందంటే నీ లైఫ్ ఓవర్ కాదు. యూ హ్యావ్ ఫ్రెండ్స్, యూ ఫార్మ్ అ గ్రూప్. యూఆర్ వర్తీ టు లివ్. అందరూ ఐఎమ్ నాట్ వర్తీ అని ఫీల్లోకి వెళ్ళిపోతున్నారు. ఎగ్జాక్ట్లీ. సో నువ్వు ఏమైనా చేసుకో, హ్యాపీగా జోకులు వేసుకో, మాట్లాడుకో, కలు భోజనం చేయి, లేదా పార్టీ పెట్టుకో, అసలు ఏం చేయొద్దు. ఏమవుద్దు, ఒక 5 ఎకరాల పొలం సరదా తీసుకో, అందరు దున్నండి, మంచి చెట్లు పెట్టండి, మీ మనవలు ఎంజాయ్ చేస్తారు, తలా ఒక ఎకరం వస్తుంది. ఏమన్నా చేయొచ్చమ్మా. మైండ్ అనేది ఇవాళ ఇట్స్ గెటింగ్ లాక్డ్. ఒక పాయింట్లో ఇదే నా లైఫ్, అయిపోయిందా నా లైఫ్, రిటైర్ అయిపోయినా, ఎవర్. సో లైఫ్లో ప్లాన్ ఉండాలి. యాజ్ యూ గో అప్, ఎవరికి చులకన కాకూడదు మనం, ఎవరికి చులకన కాకూడదు. సో చాలా మటుకు కిడ్నీలో స్టోన్స్ ఇవన్నీ ఎక్కడ స్టార్ట్ అవుతాయంటే, అసలు మంచినీళ్ళు అనేది మనం మర్చిపోతున్నాం. కోకో 2 తాగేసి రాత్రి బియర్ తాగేసేది కాదు. ఫస్ట్ మార్నింగ్ లేవగానే యూ షుడ్ హైడ్రేట్ యువర్ సెల్ఫ్. కనీసం 2 glasses వాటర్,
దీని తర్వాత చెప్తాను. 2 గ్లాసులు వాటర్ ఆర్ ఏదన్నా, బట్ ఇది నేను మొదలెట్టాను. టర్మరిక్ పెప్పర్ జింజర్ వాటర్, ఇది జింజర్ లెమన్ వాటర్. ఇదేంటంటే 700 ml బాటిల్ ఇది. సో ఇదేంటంటే హాట్ వాటర్ అంటే వామ్ వాటర్ ఉండాలి, చల్లటి నీళ్ళు తాగకూడదు. చల్లటి నీళ్ళు తాగకూడదు, గోరువెచ్చని నీళ్లు తీసుకోవాలి. ఆల్వేస్ మార్నింగ్ నెవర్ డ్రింక్ కోల్డ్ వాటర్. కోల్డ్ వాటర్ హార్ట్ అటాక్స్ చాలా వాటికి ఎర్లీ మార్నింగ్స్ ఇట్స్ అ వెరీ డేంజరస్ దిస్ థింగ్. కోల్డ్ వాటర్ ఎర్లీ మార్నింగ్ తాగితే హార్ట్ అటాక్ పాసిబుల్ బికాస్ యువర్ బాడీ హ్యాస్ టు వేక్ అప్ నా. సో దిస్ మచ్ కొంచెం కొంచెంగా పెంచాలి. దిస్ మచ్ ఆఫ్ టర్మరిక్. ఓకే, నా ఒట్టి టర్మరిక్ కాదు, కుర్క్యుమిన్ అని విన్నావా? కుర్క్యుమిన్ ఫామ్ అవ్వాలంటే లిటిల్ అంటే పించ్ ఆఫ్ పెప్పర్. ఇప్పుడు ఇది కుర్క్యుమిన్ ఫామ్ అవుతుంది అనమాట. కుర్క్యుమిన్ గోల్డెన్ వాటర్ లాగే ఉంది. కుర్క్యుమిన్ ఫామ్ అవుతుంది. దీంట్లో క్రష్డ్ జింజర్, ఇవన్నీ టేస్టీగా ఉంటుంది పొద్దున తాగడానికి. అండ్ యూ స్క్వీజ్ హాఫ్ ఆర్ ఫుల్ లెమన్ యాజ్ పర్ యువర్ కంఫర్ట్. ఓకే, ఇది ఎర్లీ మార్నింగ్ తాగాల. ఇది నేను 4:35 కల్లా తాగేస్తాను మార్నింగ్. సో ఐఎమ్ జస్ట్ డూయింగ్ ఇట్ ఫర్ యూ బికాస్ ఎవరికైనా ఉపయోగపడుతుందని వి హ్యాడ్. సో దిస్ ఇస్ ది పవర్ హౌస్. బాడీలో ఇన్ఫ్లమేషన్స్, బాడీ పెయిన్స్, ఎవ్రీథింగ్. అంటే ఇట్ ఈస్ మై థింగ్. అగైన్ ఐఎమ్ నాట్ కన్సర్న్ విత్ మెడికల్, మై పర్సనల్ ఎక్స్పీరియన్స్ అండ్ ఐ లెర్న్డ్ ఇట్ ఫ్రమ్ సమ్వేర్. సో ఎన్ని నెలలుగా చేస్తున్నారు ఇది మీరు? ఎన్ని నెలలుగా చేస్తున్నారు ఇది దాదాపు 1 year పైన చేస్తున్నా. 1 year నుండి మీలో మార్పు కూడా కనిపిస్తుంది. మీ స్కిన్ ఎవ్రీథింగ్ టర్మరిక్. సో ఈ స్కిన్ ఇన్ ఎవ్రీథింగ్ యువర్ ఫ్రమ్ ఫస్ట్ ఏంటంటే ఇన్ఫ్లమేషన్ ఉంటుంది బాడీలో. నీకు దెబ్బలు తగినా త్వరగా తగ్గిపోతాయి. బాడీలో ఇన్ఫ్లమేషన్, ఇమ్యూనిటీ పెరుగుతుంది, కోల్డ్ కాఫ్స్ ఇవన్నీ కంట్రోల్ అవుతాయి. పొద్దున టేస్టీగా ఉంటుంది. లైక్ గ్రీన్ టీ. యూ ఎంజాయ్ దిస్. సిప్ ఇట్ ఫర్ ½ hour. ఒకేసారి గలుపుకోవడం కాదు. సిప్ ఇట్. దిస్ ఇస్ మై ఫస్ట్ హ్యాక్, మ్యాజిక్ దిస్ థింగ్ ఫర్ దాట్. అయిన తర్వాత ఐ హ్యావ్ ఎ గుడ్ ఫిల్టర్ కాఫీ ఆఫ్టర్ మై స్ట్రెచ్ ఎక్సర్సైజెస్. స్ట్రెచ్ ఎక్సర్సైజ్ 30-40 minutes total body stretch. I have butterfly inside the house. Wow. It's all divine science. I believe it's all divine science. Exactly. And the black brown butterfly ఎక్కడున్నా వస్తూనే ఉంటాయి నా చుట్టూ. ఇది మన జనరల్గా ఏంటంటే ఇప్పుడు ప్రోటీన్ డైట్స్ అని అవన్నీ తింటున్నారు. చాలా మంచిదే, నేను తింటా ప్రోటీన్ డైట్స్. న్యాచురల్ ప్రోటీన్స్ ఓన్లీ, నో పౌడర్స్. ఓకే, ఎగ్స్ ఆర్ అనిమల్ ప్రోటీన్స్. కానీ ఆఫ్టర్ యూ ఫినిష్ యువర్ మార్నింగ్ వాక్, ఇది ఏంటంటే బెండి వాటర్, ఒకర వాటర్ అంటారు. నైట్ మనం బెండకాయలు ఫ్రై చేసి తింటున్నాం. ఏముంది దాంట్లో ఫైబర్? ఏముంది చెప్పు దాంట్లో ఫైబర్? ఫ్రై చేసాక నథింగ్. దిస్ యూ షూట్ అ క్లోజ్. నైట్ నానబెట్టాలి ఇది, అంటే మార్నింగ్కి వస్తుంది. యూ షూట్ అ క్లోజ్ ఆఫ్ దట్. సి ఇట్స్ సచ్ అ టేస్టీ వాటర్, ఆల్మోస్ట్ కోకోనట్ వాటర్ లాగా ఉంటుంది ఇది. సి ఐ వాంట్ టు టేక్ ఇట్, షో యూ నౌ. క్లోజ్లో ఉన్నారా? ఎంత ఫైబర్ వస్తుంది చూడు. ఇలా 1 minute. ప్రతి వాటిలో కొలాజిన్ ఉంటుంది అంటారు. కొలాజిన్ అండ్ అంత ఫైబర్. ఒక్క గ్లాస్ ఆల్టర్నేట్ డే తాగితే చాలు నా వరకు. అది ఐఎమ్ నాట్ రికమెండింగ్ ఎనీబడి, ఎవరి ఇష్టం వాళ్ళది. బట్ ఐ విల్ స్టార్ట్. యూ క్రష్ ఇట్. ఇంత ఫైబర్ ఎన్ని రోజులు నువ్వు బెండకాయ తింటే లేకపోతే ఫైబర్ పౌడర్ తింటే ఏదో వస్తుంది. ఎంత ఫైబర్ వస్తుంది చూడు. ఇది మార్నింగ్ వాక్ తర్వాత తీసుకుంటారా? ఆఫ్టర్ మార్నింగ్ వాక్ ఇది కూడా నిదానంగా తీసుకోవాలి, లేకపోతే స్టమక్ బ్లోటింగ్ ఉంటుంది. సో ఐ టేక్ ఇట్. ఇంకా వస్తుంది చూడు. ఎంత మ్యాజిక్ మన దగ్గర, మన భారతదేశంలో, మన మట్టి మీద మనకి దేవుడిచ్చినవి ఉంటే నువ్వు ఫైబర్ పౌడర్ అని ఆర్డర్ చేసి ఎక్కడో దాన్ని తిని ఇంకా ఎంత వస్తుంది చూడు. ఎంత కట్ చేసినా వస్తూనే ఉంటుంది చూడు. కట్ చేసాను వస్తూనే ఉంటుంది. ఇంకా ఎంత మన చేతిలో అమృతం పెట్టుకుని సి ఐ విల్ షో యూ. ఇట్ ఈస్ లైక్ థిక్ నెయ్యిలా ఉంటుంది వాటర్. ఎంత థిక్గా ఉంది చూడు. ఒక్క గ్లాస్ తాగితే ఆల్టర్నేట్ డే కాన్స్టిపేషన్ ఉండదు. ఎందుకు ఉంటుంది? ఇంత ఫైబర్. దెన్ యూ డోంట్ హ్యావ్ ఎనీ మెడిసిన్స్ అవసరం లేదు. ఇంత స్ట్రాంగ్
ఎంత టేస్టీగా ఉంటుందంటే ఏ టేస్ట్ ఉండదు, ఆల్మోస్ట్ కోకోనట్ వాటర్కి దగ్గరలో ఉంటుంది. ఇంట్లో యూ కెన్ మిక్స్ లిటిల్ బిట్ ఆఫ్ లైమ్ ఆర్ వాట్ ఎవర్ యూ లైక్, బట్ టేస్ట్ ఇట్, ట్రై ఇట్. చాలామంది అయ్యో మా ఫ్రెండ్స్ అంత జిగట్ ఉంటుందా, నీకు ఏముండదు, ట్రై ఇట్, డ్రింక్ ఇట్, ఇట్స్ అమృతం. సో దిస్ ఈస్ వన్ థింగ్. ఇది ఒక రౌండ్. దెన్ కమ్స్ మై బ్రేక్ఫాస్ట్. బ్రేక్ఫాస్ట్ ఏంటంటే మార్నింగ్ ఐ హ్యావ్, లాస్ట్ టైం నీకు చెప్పాను కదా, నట్స్, 4 almonds and 2 dates, walnuts. So after my gym workout, full gym workout tarvata, you need proteins, you know this thing. ఈ 2 dates, you see your energy after this. Energy, nourish, energy అంటుంటారు కదా. All the secrets. I'm telling you openly, this is for everybody. అందరూ దీన్ని ట్రై చేయొచ్చు. ఎవరికి కావాలి, నథింగ్. అండ్ ఇదొకటి, అఫ్ కోర్స్ ఇది కొత్తగా వచ్చింది. ఐ డోంట్ వాంట్ టు బ్రాండింగ్, ఇట్స్ కాల్డ్ మైక్రో గ్రీన్స్. ఏంటంటే 5 varieties of 5 varieties of రాడిష్తో సహా, దీని సీడ్స్ కాదు, స్ప్రౌట్స్. యూ టేస్ట్ లిటిల్ బిట్, ఎంత టేస్టీగా ఉంటుందంటే అది. ఇది మెంబర్షిప్ చాలా లిమిటెడ్, అది చాలా ఇస్తారు హ్యాపీగా. ఇది 20 grams a day. This is 20 grams a day. దెన్ ఒకరోజు ఐ హ్యావ్ ఆమ్లెట్. సి డైటింగ్, చాలా మంది అంటే డైటింగ్ అంటే పస్తువులు ఉండడం. నిన్నట్లేదు నేను ఇలా అంటారు. సో నేనేం చేస్తానంటే ఐ మేక్ మై డయట్ వెరీ టేస్టీ. స్ప్రౌట్స్ ఇలా చక్కగా ఉల్లిపాయలు వేసుకుని, పచ్చిమిరపకాయలు వేసుకుని, నిమ్మకాయ పిండి, దాన్ని రాత్రి నానబెట్టి తింటే యూ ఎంజాయ్ దట్ ఫుడ్. ఒకరోజు ఐ మేక్ అన్ ఆమ్లెట్, ఒకరోజు బాయిల్డ్ ఎగ్స్ విత్ పెప్పర్ సాల్ట్. సో animal protein and plant protein I alternate. So 100% ఇది రైసిన్స్, ఇది వాటర్లో ఉంటుంది, పొద్దున్న తాగితే వైన్లా ఉంటుంది, ఎంత తీయగా ఉంటుంది అంటే. ఎస్. సో దీన్ని ఒక 4-5 రైసిన్స్ కళ్ళకి చాలా మంచిది. సో ఇవన్నీ కూడా మన చేతిలో, మన భారతదేశంలో, మన దీంట్లోంచి వచ్చినాయి ఇవన్నీ కూడా చాలా మటుకు. అంటే ఐ డోంట్ సే ఎవ్రీథింగ్, బట్ ఇవన్నీ కూడా మన దగ్గర పెట్టుకుని, ఎస్ మెడిసిన్, రెస్పెక్ట్ మెడిసిన్, రెస్పెక్ట్ ఇంగ్లీష్ మెడిసిన్, రెస్పెక్ట్ హోమియోపతి, రెస్పెక్ట్ ఎవ్రీథింగ్. బట్ ఇవన్నీ కనుక మనం చేస్తే అలాంగ్ విత్ యువర్ స్ట్రెచెస్ అండ్ ఆల్ దాట్, యూ డోంట్ నీడ్ మచ్ ఆఫ్ డాక్టర్స్. ఎగ్జాక్ట్లీ. అంటే బిజీ స్కెడ్యూల్స్ అనుకుంటూ ఉంటారు కానీ నరేష్ గారు కూడా బిజీనే, బాగా బిజీనే. బట్ 1 గంట ముందు లేవడం వల్ల మన ఆరోగ్యాన్ని ఇంత కాపాడుకోవచ్చు. నా లాస్ట్ ఇంటర్వ్యూ చూడండి నరేష్ గారిని, ఇప్పుడు చూడండి, 1 year ఇవన్నీ పాటించిన తర్వాత చాలా చేంజ్ ఉంది మీలో. థ్యాంక్ యూ. సో దిస్ ఇస్ మై బ్రేక్ఫాస్ట్ అండ్ దిస్ థింగ్, ఇది నా అటెన్షన్ డ్రా చేసింది. వాట్ ఈస్ దిస్? See, this is black water. ఇప్పుడు చాలా మంది స్పోర్ట్స్ పర్సన్స్, స్టార్స్ ఆల్కలైన్ అంటారు. యా, ఇట్స్ హైలీ ఆల్కలైన్ బికాస్ ఆల్కలైన్, ఇది కూడా సి ఆల్కలైన్ ఎక్కువ తీసుకుంటే క్యాన్సర్ కూడా దూరంగా ఉంటుంది. ఓకే, న్యాచురల్లీ ఇట్స్ క్యాన్సర్ కిల్లర్ ఆల్కలైన్ వాటర్. సో ఇది బేసిక్గా లిటిల్ ఎక్స్పెన్సివ్, అది వదిలేసేయండి. ఇది బేసిక్గా ఏంటంటే న్యాచురల్ వాటర్. నేను ముందు ఏదో కూల్ డ్రింక్లా ఉంటుంది అనుకుంటే అబ్సల్యూట్ న్యాచురల్ వాటర్, ఏం పెద్ద టేస్ట్ చిన్న తేడా ఉంటుంది, మినరల్స్ ఉంటాయి కాబట్టి డీప్ డౌన్ ఎర్త్ నుంచి తీస్తారు. ఇది నేను రోజుకి 1 బాటిల్ 2 బాటిల్ తాగుతాను. వాటర్ తాగుతూనే ఉంటాను, ఈవినింగ్కి 3-4 liters తాగేస్తాను. సో యు ఆర్ ఫుల్లీ హైడ్రేటెడ్, దట్స్ వేర్ ద ఎనర్జీ కమ్స్, నాట్ ఫ్రమ్ జస్ట్ ప్రోటీన్స్. సో ఇదేంటంటే ఒకటి ఏంటంటే నువ్వు ఒక ఫుల్ బాటిల్ వాటర్ తాగడానికి ఇంత తాగితే చాలు, నీ దాహం తగ్గిపోతుంది. బికాస్ సో మచ్ మినరల్స్ ఇన్ సైడ్, ఆల్ దీస్ థింగ్స్. అంటే మీనింగ్ యూ డోంట్ ఫీల్ ఫుల్ ఆర్ ఎనీథింగ్. ఇప్పుడు ఫుల్ బాటిల్ వాటర్ తాగడానికి ఇంత తాగితే నీకు సరిపోతుంది. రెండోది ఏంటంటే దాహాన్ని దూరంగా ఉంచుతుంది, ఎస్పెషల్లీ సమ్మర్లో ఎక్కువ ఐ టేక్ దిస్. సో ఆల్కలైన్ వాటర్ ఇస్ థింగ్. లంచ్ ఆల్సో నాకు ఓ రోజుకు ఒక ధాన్యం. నాకు మా గురుగారు రామజీరావు గారు చెప్పినటువంటి చిన్న సూత్రం అది, నా రకంగా నేను చేసుకుంటాను. ఒక రోజు లంచ్ ఐ ఎంజాయ్ మంచి, ఒక రోజు రాగి ముద్ద, కోడి పులుసు, ఒకరోజు జొన్న రొట్టె, ఒకే ఒక జొన్న రొట్టె మంచి పెద్దది విత్ నైస్ చికెన్ ఆర్ దిస్ థింగ్ ఆర్ పప్పు, వాట్ ఎవర్. ఒకరోజు ఐ హ్యావ్ దిస్ కొర్ర అన్నం, ఒకరోజు కినోవా పలావ్ చేసుకుంటాము. సో ఎంజాయ్ దట్ కినోవా పలావ్. 1 day బ్రౌన్ రైస్, మళ్ళీ సండే మంచి బిర్యానీ, ఫుల్ ఈట్ ఎంజాయ్ బాస్మతి. సో అంటే యూ హావ్ టు బ్రేక్ దట్. అలాంటప్పుడు సో బిర్యానీలో చాలా రకాలు ఉన్నాయి కదా, మీకు ఏ బిర్యానీ? అంబూర్ బిర్యానీ ఉంటుంది, దొన్నె ఉంటుంది, మై హైదరాబాదీ విల్ లవ్ హైదరాబాదీ బిర్యానీ. ఐఎమ్ పక్కా హైదరాబాదీ.
దెన్ ఆఫ్ కోర్స్ పవిత్ర మేక్స్ పాటియాలా బిర్యానీ ఒకటి చేస్తుంది, సూపర్బ్ ఉంటుంది. పటియాలా బిర్యానీ, పాటియాలా బిర్యానీ ఇట్స్ అమేజింగ్ డిష్. సమ్డే ఐ విల్ మేక్ యూ టేస్ట్ ఇట్. చేశారు. సో దేర్ ఆర్ అదర్ బిర్యానీస్, దెన్ పులావ్స్ ఇవన్నీ ఉంటాయి. బట్ మై ఆల్ టైమ్ ఫేవరెట్ ఇస్ హైదరాబాద్ బిర్యానీ, దమ్ బిర్యానీ ఆర్ పాటియాలా బిర్యానీ వాట్ వీ మేక్ ఎట్ హోమ్. ఓకే. ఈ బిర్యానీస్ కూడా నేను బయట ఎక్కువ తిన్నాను, ఎందుకంటే బయట మనం అనకూడదు. సో ఇంట్లో హెల్దీ ఆయిల్తో, ఆలివ్ ఆయిల్తో వి మేక్ ఇట్. సో ఆల్ దిస్ డెఫినెట్లీ డైజెషన్ దగ్గర నుంచి ఇట్ షోస్ ఆన్ యువర్ స్కిన్, ఆన్ యువర్ ఎనర్జీ, ఎవ్రీథింగ్. ఐ బిలీవ్ హోమ్ ఫుడ్ వీ షుడ్ అవాయిడ్. అది చిన్న ఇదైనా కూడా హోమ్ ఫుడ్ ఒక్క ఐటమ్ చాలు, హోమ్ ఫుడ్ చేసుకుంటే యూఆర్ సేఫ్. పర్ఫెక్ట్. మీరు చాలామంది నేను సెట్లు చెప్పాను, మీకు విన్నాను మీకు తెలుగు రాయడం రాదు అని. మీకు ఇప్పటికీ తెలుగు రాయడం రాదా? లేదు, అంటే బేసిక్ ఏంటంటే అందరం మేము మెడ్రాస్లో పుట్టి పెరిగారు కాబట్టి. సో తమిళ్ వస్తుంది సెకండ్ లాంగ్వేజ్. అఫ్కోర్స్ మన చదువు అంతంత మాత్రం, అది ఎప్పుడు ఓపెన్గా చెప్తుంటాను నేను అంతటా. కాకపోతే ఏమా నేను డిగ్రీ దాకా వెళ్ళలేదు. నా టెన్త్కి అయ్యేటప్పటికి హీరో అయిపోయింది. 17th ఇయర్ 4 స్తంభాలట. సో అన్నీ అలా వచ్చేసినాయి. సో ఏది కూడా మై ఫోకస్ వాజ్ అన్ యాక్టింగ్. ఎక్కువ లాంగ్వేజెస్ డిగ్రీస్ మీద వెళ్ళలేదు. నా డిగ్రీ ఏంటంటే ఎక్కువ మందితో కనెక్ట్ అవ్వడం, వాళ్ళ దగ్గర నుంచి నాలెడ్జ్, ఇన్స్పిరేషన్ డ్రా అవడం, దాన్ని కొంచెం రీసెర్చ్ చేయడం, ఇంప్లిమెంట్ చేయడం. స్క్రిప్టింగ్గా ఐ హ్యావ్ ఎ గుడ్ మెమరీ. చక్కగా నేను ఇప్పుడు అందరూ ఇంగ్లీష్ అంటున్నారు, సో ఇప్పుడు ఆల్ ఇంగ్లీష్కి వెళ్తాను. బట్ వాట్ ఎవర్ ఇట్ ఇస్, సి మై పర్ఫార్మెన్స్ ఇస్ ఇంపార్టెంట్, మై డిక్షన్ ఇస్ ఇంపార్టెంట్. మంచి తెలుగులో స్పష్టంగా మాట్లాడతాను నేను తెలుగు. స్కూల్ సార్, ఇంకా మీకు చెప్పాల్సిన అవసరం ఉంది. సో దట్స్ మై మర్చిపోయాను, ఇది రాగి చెంబు. ఓకే. దిస్ ఈజ్ వన్ మోర్ థింగ్. ఇది సిప్ చేస్తూ ఉంటా నైట్, దీని నీళ్ళలో వేసేసి. దిస్ ఆల్కలైన్, ఇట్స్ ఆల్ కంప్లీట్లీ. సో ఇవన్నీ కూడా ఇదే ప్లాస్టిక్ బాటిల్, రాత్రి పెట్టిన వాటర్. సో మార్నింగ్ నుంచి నాకు దాహం వేసినప్పుడల్లా సిప్ చేస్తుంటా. సమ్మర్లో ఎక్కువ పడన్ షూట్ నాతో పాటు వచ్చేస్తుంది, నాతో పాటు క్యారవన్లో ఉంటుంది. జిమ్కి వెళ్ళినా కూడా ఇదే తీసుకెళ్తారు. అందరు దేవాలు ఇప్పుడు అందరూ కొనడం మొదలెట్టారు. సో దిస్ సో మచ్ మనం చేయగలిగింది మన దగ్గర ఉన్నాయి, అంత అవైలబుల్ ఆన్లైన్. సో అన్నీ మన చేతిలో ఉంది. ఇక మనం మన మీద ఫోకస్ చేసుకుంటే అవతల వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ జీవితం ఏంటి, వీళ్ళు ఎందుకు ఇలా పైకి వెళ్ళిపోతున్నారు అని కాకుండా నేను బాగుండాలి, నేను బాగుంటే అందరూ బాగుండాలి అనుకుంటే అన్నీ బాగా వస్తాయి. ఓకే. సో దట్ ఈస్ దట్. గ్రేట్ టైమ్ సార్. ఎవ్రీ టైమ్ ఐ టాక్ టు యూ, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ సినిమాలు కానీ లేకపోతే ఇంకోటి కానీ, ఐ డ్రా సంథింగ్ ఫ్రమ్ యూ. థ్యాంక్ యూ. అంటే నేను లాస్ట్ టైం వచ్చినప్పటికి ఇప్పటికి యూ చేంజ్ యువర్ సెల్ఫ్ అ లాట్. అంటే ఇది ఈ మార్పు కూడా అంత ఈజీగా సార్, డైలీ పట్టుదల ఉండాలి. నా లుక్స్ అంతా మారాలి అనుకుంటే అది రోజు పెట్టాల్సిన ఎఫర్ట్. అది యాక్టర్సే కదా, ఎవరైనా చేయొచ్చు. ఇట్ ఆల్ డిపెండింగ్ ఆన్, చెప్పాను కదా, గుడ్ స్లీప్, గుడ్ డయట్, గుడ్ పీపుల్, గుడ్ థాట్స్. ఇవన్నీ కలిస్తే ఎనీబడీ కెన్ డూ ఇట్. యూ జస్ట్ హ్యావ్ టు డెడికేట్ యువర్ టైమ్ టువర్డ్స్ యువర్ సెల్ఫ్. యూ లవ్ యువర్ సెల్ఫ్, పీపుల్ విల్ లవ్ యూ. ఎగ్జాక్ట్లీ. గ్రేట్ టాకింగ్ టు యూ సార్. All nice, the very best. One other awesome interview with you and Suman TV. Thank you, sir. Wonderful. Thank you so much. Thank you, sir. Enjoyed this interview. Thank you. We enjoyed a lot. Thank you, Suman TV ప్రేక్షకులకి, యాజమాన్యానికి అందరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ దిస్ నైస్ ఆపర్చునిటీ టు మీట్ అండ్ సెలబ్రేట్ టుగెదర్. థ్యాంక్ యూ. మీరు అసలు క్యారెక్టర్స్ విషయంలో మీరు ఎలాగో తగ్గరు, అసలు తగ్గద్దు కూడా. కీప్ కమింగ్. మీరు కొత్త క్యారెక్టర్స్ తోటి వి ఎంజాయింగ్ ఎ లాట్ ఆన్ స్క్రీన్. థ్యాంక్ యూ. నాకు మీరు పాత నరేష్ గారు గుర్తొస్తున్నారు అనమాట. చిత్రం బలారవి చిత్రం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.